హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫనీ టెక్స్. ప్రీవియస్ లెక్చర్లో మనం జావాలో బేసిక్స్ అయిన అరేస్, మెథడ్స్ అండ్ ఊప్స్ అన్ని కవర్ చేసాం. కానీ రియల్ వరల్డ్లో టెక్స్ట్ డేటాని హ్యాండిల్ చేయడానికి మనం స్ట్రింగ్స్ యూజ్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే స్ట్రింగ్స్ అంటే సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, కానీ స్ట్రింగ్స్ జావాలో కొంచెం స్పెషల్. అవి ఇమ్యూటబుల్, అంటే ఒకసారి క్రియేట్ చేస్తే మళ్ళీ చేంజ్ చేయలేం. ఈ వీడియోలో మనం స్ట్రింగ్స్ యొక్క బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు క్లియర్ గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం మన స్ట్రింగ్స్ అనే ఫోల్డర్ లో ఉన్నాం. ఇక్కడ నేను స్ట్రింగ్ అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటా. సో ఫస్ట్ నేను ఇంట్రొడక్షన్ అప్పుడు చెప్పాను కదా ఇమ్యూటబుల్ అని. ఫస్ట్ ఆ ఇమ్యూటబిలిటీ అంటే ఏంటో చూద్దాం క్లియర్ గా. మెయిన్ మెథడ్ రాసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ సపోజ్ నేను స్ట్రింగ్ ఎస్ ఈక్వల్స్ టు ఫనీ అని పెట్టా. సపోజ్ ఇలా పెట్టా. ఇప్పుడు ఈ ఎస్ ని ఎడిట్ చేయాలంటే ఇప్పుడు ఈ ఫనీకి నేను కుమార్ అని తగిలిద్దాం అనుకుంటున్నా వెనకాల. అప్పుడు నా ఫుల్ నేమ్ అవుద్ది కదా. సో దీనికి ఒక మెథడ్ ఉంటుంది స్ట్రింగ్స్ కి. ఎస్ డాట్ ఏదైతే మన స్ట్రింగ్ వేరియబుల్ ఉందో, ఇక్కడ మన వేరియబుల్ ఎస్ కదా, అది డాట్ కాన్ క్యాట్ కుమార్. ఇప్పుడు ఇక్కడ స్ట్రింగ్ ఎస్ ఈక్వల్స్ టు ఫనీ ఉంది. స్ట్రింగ్ ఎస్ ఈక్వల్స్ టు ఫనీ అని ఉంది. నా వేరియబుల్ ఎస్ కదా, ఆ వేరియబుల్ ఎస్ డాట్ కాన్ క్యాట్, ఆ కీవర్డ్ వాడి కుమార్ అటాచ్ చేశా. కుమార్ అటాచ్ చేశా దానికి వెనకాల. దాని అర్థం ఇదే, కాన్కాట్ అనే కీవర్డ్. ఓకే, అటాచ్ చేశాను. అటాచ్ చేశాక ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తా ఎస్ ని. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఫనీ అనే వచ్చింది, కుమార్ అని రాలేదు. ఎందుకు? నేను ఇందాక చెప్పా కదా స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్ అంటే ఒకసారి ఇలా క్రియేట్ చేస్తే మళ్ళీ చేంజ్ చేయలేం. ఇలానే ఉంటాయి ఇవి ఇంకా. ఓకే, సో దీన్ని ఇప్పుడు ఎలాగో అలాగే చేంజ్ చేయాలి. ఎలాగో అలా చేంజ్ చేయాలనుకుందాం దీన్ని. ఇప్పుడు ఎస్ ఈక్వల్స్ టు, ఇప్పుడు స్ట్రింగ్ ఎస్ ఈక్వల్స్ టు ఫనీ అని ఉంది కదా. ఇప్పుడు ఎస్ అనేది ఫనీ అయింది ఇక్కడ కదా. మళ్ళీ ఎస్ ఈక్వల్స్ టు ఎస్ డాట్ కాన్కాట్, అంటే ఎస్ ఏదైతే ఉందో అది ఎస్ డాట్ కాన్కాట్ కుమార్. ఎస్ ఏముంది, ఇదే కదా ఎస్. ఇది ఫనీ డాట్ కాన్కాట్ కుమార్, అంటే ఫనీ కుమార్ అటాచ్ అవ్వాలి. ఎస్ ఈక్వల్స్ టు ఎస్ డాట్ కాన్కాట్ అంటే మళ్ళీ ఎస్ అని రాసుకుంటున్నాం మనం. రీరైట్ చేస్తున్నాం ఎస్ ని, మళ్ళీ రాస్తున్నాం ఎస్ ని, మళ్ళీ రాస్తున్నాం. అది దాని అర్థం. ఇప్పుడు దీన్ని మళ్ళీ రన్ చేద్దాం. ఇప్పుడు వచ్చింది ఫణి కుమార్ అని. ఇప్పుడు ఎందుకు వచ్చింది? మనము అప్డేట్ చేయట్లేదు ఎస్ ని. ఎస్ డాట్ కాన్కాట్ అని అప్డేట్ చేయట్లే. ఎస్ ని మళ్ళీ తిరగరాస్తున్నాం, అంటే మళ్ళీ రైట్ చేస్తున్నాం. ఓకే, ఎస్ ఈక్వల్స్ టు ఎస్ డాట్ కాన్కాట్ అంటే ఎస్ ఈక్వల్స్ టు ఫనీ డాట్ కాన్కాట్ కుమార్, అది ఎస్ గా స్టోర్ చేసుకో అని చెప్పాం. అప్పుడు ఏమైంది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని ఎస్ అంటే ఫన్ కుమార్ అని ప్రింట్ అయింది అంతే. ఓకే, అది దీని లాజిక్. ఓకే, సపోజ్ నేను ఇక్కడ ఒక స్పేస్ పెట్టుకుంటా, అంటే కంపల్సరీగా జస్ట్ నార్మల్ గా పెట్టుకుంటా. ఫనీ కుమార్ మధ్యలో స్పేస్ ఉంటే బాగుంటది కదా అందుకు. ఓకే, మళ్ళీ రన్ చేద్దాం.
ఉమ్, ఇక్కడ చూడొచ్చు మనకి ఫనీ కుమార్ అని వచ్చింది, మధ్యలో స్పేస్ ఉంది, ఎందుకు ఇక్కడ మనం స్పేస్ పెట్టాం కాబట్టి. సో కాన్కాట్ మెథడ్ అంటే ఇది. ఇక్కడ ఇంకో పాయింట్ తెలుసుకోవాలి మనం, స్ట్రింగ్స్ ని చేంజ్ చేయలేం, రీరైట్ చేయగలం. ఫర్ సపోజ్ ఒక స్టోన్ ఉంది, ఒక స్టోన్ తీసుకుని ఆ స్టోన్ మీద నేను ఫనీ అని చెప్పి నా పేరు రాసుకున్నా. ఓకే, దాన్ని చేంజ్ చేయగలమా? చేంజ్ చేయలేం కదా. ఇప్పుడు నేనేం చేయాలి, వేరే స్టోన్ తీసుకుని నా పేరు రాసుకోవాలి. ఇక్కడ కూడా ఇంచుమించు అదే చేసింది. ఎస్ ఈక్వల్స్ టు ఫనీ, మళ్ళీ ఎస్ ఈక్వల్స్ టు ఎస్ డాట్ కాన్కాట్ ఫనీ కుమార్ అంటే మళ్ళీ ఎస్ అని రాసుకున్నాం మనం, మళ్ళీ వేరే స్టోన్ తీసుకుని రాసాం. అది ఓకే దీని అర్థం. సో ఇప్పుడు మనం స్ట్రింగ్ క్రియేషన్ గురించి చూద్దాం. సో మనకి మామూలుగా స్ట్రింగ్ క్రియేట్ చేసుకోవడానికి టూ మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ మెథడ్ మనకు తెలిసిందే, ఇలాగా స్ట్రింగ్ అని చెప్పి మన వేరియబుల్ నేమ్ పెట్టుకుని లోపల డబల్ కోట్స్ లోపల మనం ఏమైనా క్యారెక్టర్స్ రాయాలంటే రాస్తాం. అది ఫస్ట్ మెథడ్ మనకి తెలిసిందే. సెకండ్ మెథడ్ ఇంకోటి ఉంది, స్ట్రింగ్ s1 ఈక్వల్స్ టు న్యూ స్ట్రింగ్ లాస్ట్ కి సెమికోలన్, దాని లోపల వాల్యూ మనం ఏదైతే పెట్టుకోవాలో అది పెట్టుకోవాలి. సపోజ్ నేను ఐఆర్ఈ అని పెట్టుకుంటా ఇక్కడ. ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్ట్రింగ్ నే క్రియేట్ చేస్తుంది, ఇది కూడా స్ట్రింగ్ నే క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ ఏంటి, కొంచెం క్లియర్ గా చెప్పుకుందాం. సరే ఇవన్నీ చేస్తా ఇప్పటికి. స్ట్రింగ్ s1 ఈక్వల్స్ టు సపోజ్ జావా అని ఉంటుంది. స్ట్రింగ్ s2 ఈక్వల్స్ టు కూడా జావా అని ఉంటుంది. సో మనము s1 s2 ఈక్వలా కాదా అని ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూ ఇమ్మన్నాం. ఈ డబల్ ఈక్వల్ అంటే బూలియన్నే కదా రిటర్న్ చేసేది, అవునా కదా. ఇప్పుడు ఏమని వస్తుంది అవుట్పుట్, ట్రూ అనే వస్తుంది. ఎందుకు, ఇది జావానే ఇది జావానే. ఇప్పుడు ఈ చిన్న కాన్సెప్ట్ ఏమంటారు, స్ట్రింగ్ పూల్ అని అంటారు. ఈ స్ట్రింగ్ పూల్ లో ఏంటి, ఓన్లీ జస్ట్ ఇవి ఏవైతే వాల్యూస్ ఉంటాయో, సపోజ్ ఈ జావా అని అవి మాత్రమే స్టోర్ చేసుకుంటది. ఇలా క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ మెథడ్ లో మనం స్ట్రింగ్ క్రియేషన్ లో ఫస్ట్ మెథడ్ లో క్రియేట్ చేసినప్పుడు ఇది స్ట్రింగ్ పూల్ మెథడ్ అని అంటాం దీన్ని. ఎందుకంటే ఇప్పుడు ఈ స్ట్రింగ్ పూల్ ఏంటి, ఓన్లీ ఈ వాల్యూస్ ని తీసుకుంటది కదా. ఇప్పుడు సెకండ్ మెథడ్ చూద్దాం. సపోజ్ స్ట్రింగ్ s3 ఈక్వల్స్ టు న్యూ స్ట్రింగ్ సి అని పెడదాం, సి లాంగ్వేజ్ సపోజ్. ఇప్పుడు స్ట్రింగ్ s4 ఈక్వల్స్ టు న్యూ స్ట్రింగ్, ఇది కూడా సిఏ పెడదాం. ఇప్పుడు s3 s4 ఈక్వలా కాదా చూద్దాం. సరే ఇప్పుడైతే దీన్ని కామెంట్ చేద్దాం. ఫాల్స్ వచ్చింది. ఎందుకు వచ్చింది ఫాల్స్, ఇది సిఏ, ఈ వాల్యూ కూడా సిఏ, మరి ఫాల్స్ ఎందుకు వచ్చింది, ఎందుకంటే ఏదైతే ఈ సెకండ్ మెథడ్ ఉందో
ఇది మన స్ట్రింగ్ పూల్ మెథడ్ ని యాక్సెప్ట్ చేయదు. అంటే స్ట్రింగ్ పూల్ అంటే ఏంటి? ఈ వాల్యూనే తీసుకుంటది కదా స్ట్రింగ్ పూల్. కానీ ఇది ఈ వాల్యూని తీసుకోలేదు. ఎందుకు? ఈ వాల్యూనే తీసుకున్నట్టయితే ఈ రెండు ఈక్వల్ అనే చూపిస్తుంది కదా, ఎందుకంటే రెండు ఒకటే కదా. స్ట్రింగ్ పూల్ కాదు ఈ మెథడ్. ఈ మెథడ్ ఏంటి? ఇప్పుడు మనం ఇక్కడ ఈ సెకండ్ మెథడ్ లో స్ట్రింగ్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ఈ వాల్యూని చూడదు, మెమరీ అడ్రస్ ని చూస్తుంది. సపోజ్ మెమరీ అడ్రస్ అంటే సపోజ్ ఏదో సమ్ ర్యాండమ్ డిజిట్స్, ర్యాండమ్ లెటర్స్ ఉంటాయి, 1 2 3 బీసీ అలాగే ఏవో. సపోజ్ ఇదొక మెమరీ అడ్రస్ దీనికి. సపోజ్ ఇప్పుడు ఇంకో స్ట్రింగ్ క్రియేట్ చేసుకున్నాం మనం, S4 అని. ఇప్పుడు దీనికి ఇంకో మెమరీ అడ్రస్ కదా, ఇదో మెమరీ అడ్రస్, ఇదో మెమరీ అడ్రస్. ఇదేం చేస్తుంది? మెమరీ అడ్రస్ ని కంపేర్ చేస్తుంది, ఈ వాల్యూస్ ని కంపేర్ చేయదు. ఏదైతే మన సెకండ్ మెథడ్ ఉందో అది. అలా దాంతో స్ట్రింగ్ ని క్రియేట్ చేసినప్పుడు సపోజ్ దీని మెమరీ అడ్రస్ ఇది అనుకోండి, ఇది అనుకోండి, ఈ రెండు ఈక్వలా? కాదు. మెమరీ అడ్రసెస్ ఎప్పుడు ఈక్వల్ అవ్వవు, అస్సలు 0% ఛాన్స్ ఈక్వల్ అవ్వడానికి. అవ్వవు ఈక్వల్. అదే ఇక్కడ ఉంది. దీని మెమరీ అడ్రస్ ఈక్వల్ కాదు, దీని మెమరీ అడ్రస్ కూడా ఈక్వల్ కాదు, అందుకే ఫాల్స్ అని వచ్చింది. సో ఇక్కడ సెకండ్ మెథడ్ ఏం చేస్తుంది? మెమరీ అడ్రస్ నే చూస్తుంది. ఓకే, స్ట్రింగ్ పూల్ మెథడ్ ని ఫాలో అవ్వదు. ఓకే, సో సపోజ్ ఈ సెకండ్ మెథడ్ లో ఉన్న ఏదైతే మన స్ట్రింగ్ క్రియేట్ చేసామో అది మనము జస్ట్ ఒక ఏదైతే మన వాల్యూ ఉందో దాంతోనే కంపేర్ చేయాలి అని మనం అనుకుంటే అప్పుడు దానికో మెథడ్ ఉంది, డాట్ ఈక్వల్స్. అది ఓన్లీ స్ట్రింగ్ కే మెథడ్. ఓకే, S3 డాట్ ఈక్వల్స్. ఇదిగోండి, S3 డాట్ ఈక్వల్స్ S4 పెరాంథసిస్ లోపల S4 అంటే దాని అర్థం ఏంటి? S3 అనే వాల్యూ S4 కి ఈక్వల్ ఉందా లేదా చూడు అని. బూలియన్, ఇది కూడా బూలియన్నే. ఓకే, సో దీన్ని ప్రింట్ చేద్దాం. ట్రూ వచ్చింది. ఇప్పుడు ఇందాక చూడొచ్చు, మళ్ళీ రన్ చేద్దాం. ఇది ఫాల్స్ వచ్చింది. ఇది ట్రూ వచ్చింది. ఎందుకు? ఈ ఏదైతే మన డబల్ ఈక్వల్స్ టు ఆపరేటర్ ఉందో అది మెమరీ అడ్రసెస్ ని కంపేర్ చేస్తుంది ఈ మెథడ్ లో ఉన్నప్పుడు. మన డాట్ ఈక్వల్స్ ఎప్పుడు వాల్యూస్ ని కంపేర్ చేస్తుంది. ఓకే, ఈ డాట్ ఈక్వల్స్ మెథడ్ ని కావాలంటే దీంట్లో కూడా వాడచ్చు, సపోజ్ నేను S1 డాట్ ఈక్వల్స్ S2 అని పెట్టా, దీన్ని కామెంట్ చేస్తా, మళ్ళీ రన్ చేద్దాం. ట్రూ వచ్చింది. ఎందుకు? స్ట్రింగ్ పూల్ మెథడ్. అందుకే జావా స్ట్రింగ్ పూల్ ఏం చేస్తుంది? జస్ట్ వాల్యూస్ మీద వస్తుంది. దీని వాల్యూ జావా, దీని వాల్యూ జావా, అంతే కదా. ఇక్కడ రెండు జావానే, ఇంకేం అవసరం లేదు. ఓకే, రెండు ఈక్వల్ కాదో చూస్తుంది. ఈ మెథడ్ కూడా అదే కదా చేసేది, డాట్ ఈక్వల్స్ మెథడ్ కూడా అదే కదా చేసేది, జస్ట్ వాల్యూస్ నే చూస్తుంది, మెమరీ అడ్రసెస్ ని చూడదు. అదే డబల్ ఈక్వల్స్ ఏం చేస్తుంది? మెథడ్ 2 లో మెమరీ అడ్రసెస్ ని కంపేర్ చేస్తుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం స్ట్రింగ్ మెథడ్స్ గురించి తెలుసుకుందాం.
string methods dot java. String s1 equals to సపోజ్ నేను ఫనీ అని పెట్టా. ఇప్పుడు మనం స్ట్రింగ్ మెథడ్స్ లో నేర్చుకోబోయేది ఫస్ట్ మెథడ్ డాట్ లెంత్. సో ఫస్ట్ నేను సిస్ అవుట్ s1 డాట్ లెంత్ అని చెప్పి పారాంథసిస్ పెట్టుకుంటా. సో దీని అర్థం ఏంటి, s1 ఏదైతే మన వేరియబుల్ ఉందో అది డాట్ లెంత్ పారాంథసిస్. అంటే ఇదేం చేస్తుంది, మన ఏదైతే స్ట్రింగ్ లో ఎన్నైతే లెటర్స్ ఉన్నాయో అవి కౌంట్ చేసి మనకి పంపిస్తుంది. ఇప్పుడు దీని అవుట్పుట్ చూద్దాం. 5 ఇక్కడ ఏంటి, PHANI 5 లెటర్స్ ఉన్నాయి, అందుకే 5 అని ఇచ్చింది. సపోజ్ నేను ఇక్కడ స్పేస్ కూడా పెట్టా 6, ఎందుకు, స్పేస్ కూడా కౌంట్ అవుద్ది. ఇక్కడ మనకు స్పేస్ కూడా కౌంట్ అవుద్ది. PHANI స్పేస్ అంటే 6, స్పేస్ కూడా క్యారెక్టర్ దాంట్లో. ఓకే, s1 ఏదైతే మన వేరియబుల్ ఉందో అది డాట్ లెంత్ ఎల్ స్మాల్ పారాంథసిస్ అని పెట్టుకుంటే సరిపోద్ది. అంతే, ఏదైతే మనం లెంత్ ఫైండ్ చేద్దాం అనుకుంటున్నాం దాన్ని. ఓకే, సో మనం మన సెకండ్ మెథడ్ ని చూద్దాం. సో మన సెకండ్ మెథడ్ వచ్చేసి క్యారెట్. సో ఇప్పుడు దీన్ని కామెంట్ చేసి మెథడ్ 1 అని పెట్టుకుందాం. మెథడ్ 1 డాట్ లెంత్. ఇప్పుడు మెథడ్ 2 డాట్ క్యార్ యాట్, ఈ మెథడ్ పేరు. ఓకే, సపోజ్ ఇక్కడ స్ట్రింగ్ s1 అని చెప్పి క్రియేట్ చేసా కదా. ఇప్పుడు సిస్ అవుట్ s1 డాట్ క్యార్ యాట్ 0 అని పెట్టా సపోజ్. ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది, p వస్తుంది. ఎందుకు, ఇక్కడ p అనేది మన ఏదైతే స్ట్రింగ్ ఉందో ఆ స్ట్రింగ్ ఒక ఇండెక్స్ 0లో ఉంది. ఇప్పుడు మనం మామూలుగా అర్రేలో చూసుకున్నట్టయితే అర్రేలో మన ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, 0 ఇండెక్స్ ఎలిమెంట్ కదా. స్ట్రింగ్ లో కూడా సేమ్ ప్రాపర్టీ, 0th ఎలిమెంట్. ఇక్కడ చూడొచ్చు మనకి మన p అనేది 0th ఎలిమెంట్, h1 a2, అవునా కదా. p0 h1 a2 n3 i4, ఏదైతే స్పేస్ ఉందో ఇది కూడా కౌంట్ అవుద్ది కాబట్టి 5. ఓకే, సో ఇక్కడ ఏంటి, స్ట్రింగ్ s1 ఈక్వల్స్ టు ఫనీ. మన ఫస్ట్ లెటర్ వచ్చేసి p, దాని ఇండెక్స్ 0, అంటే అక్కడ నుంచే కదా స్టార్ట్ అయ్యేది, 0 నుంచి అలా స్టార్ట్ అవ్వకుండా వెళ్తుంది కదా. సో ఇండెక్స్ 0, ఇక్కడ కూడా మనం అదే పెట్టాం, s1 డాట్ క్యార్. క్యార్ అంటే ఏంటో తెలుసు కదా, సింగిల్ క్యారెక్టర్, క్యార్ అట్ ఇండెక్స్ ఆఫ్ 0. ఇప్పుడు ఏదైతే వేరియబుల్ ఉందో s1 అది అందులో ఉన్న క్యారెక్టర్ అట్ ఇండెక్స్ ఆఫ్ 0. అంటే క్యారెక్టర్ అంటే సింగిల్ లెటర్ ఆర్ సింబల్ కదా, అంటే సింగిల్ క్యారెక్టర్ కదా. p అనేది సింగిల్ క్యారెక్టరే కదా. సో అది ఈ మెథడ్ అర్థం, క్యారెక్టర్ అట్ ఇండెక్స్ ఆఫ్ 0. సపోజ్ నేను ఇండెక్స్ ఆఫ్
3 పెడతా, రన్ చేస్తా. ఎన్ వచ్చింది. ఎందుకు? PHAN 0 1 2 3. ఓకే. ఒకవేళ నేను 5 పెడతా ఇక్కడ, ఏమీ రాదు ఇక్కడ. ఎందుకు? 5 అనే ఇండెక్స్ లో ఏముంది? 0 1 2 3 4 5 అనే ఇండెక్స్ లో జస్ట్ స్పేస్ మాత్రమే ఉంది, ఏం లేదు. అందుకే ఇక్కడ మనకేం రాలే. ఓకే. సో ఇప్పుడు మనం మన థర్డ్ మెథడ్ ని చూద్దాం. అది డాట్ టు అప్పర్ కేస్ డాట్ టు లోవర్ కేస్. టు యూ క్యాపిటల్ సి క్యాపిటల్ డాట్ టు అప్పర్ కేస్ డాట్ టు లోవర్ కేస్ ఎల్ క్యాపిటల్ సి క్యాపిటల్. ఈ పాటికి తెలిసిపోయి ఉండాలి ఈ రెండు ఏం చేస్తాయో. ఓకే, ఒక్క నిమిషం. మెథడ్ 3 అని రాసుకుంటా. సో ఇక్కడ మనకి S1 అనే మన స్ట్రింగ్ ఉంది కదా, దీన్ని కూడా కమెంట్ చేసుకుందాం. సో ఇక్కడ మనకి S1 అనే స్ట్రింగ్ ఉంది కదా, ఇక్కడ ఏమవుద్ది? ఇది ఏ కేసులో ఉంది? లోవర్ కేసు, అంటే అన్ని స్మాల్ లెటర్స్. పి ఒక్కటి క్యాపిటల్ లెటర్ కదా, దీన్ని కూడా స్మాల్ గా మార్చేద్దాం. ఓకే. సో ఏంటి, ఇక్కడ అన్ని స్మాల్ లెటర్స్. PHANI అన్ని స్మాల్. సో డాట్ అప్పర్ కేస్ మెథడ్ ఏం చేస్తుంది? ఏవైతే ఈ చిన్న లెటర్స్ ఉన్నాయో అవన్నిటిని పెద్దగా మారుస్తుంది. సపోజ్ నేను ఇక్కడ S1 డాట్ టు అప్పర్ కేస్ సి క్యాపిటల్ యూ క్యాపిటల్ గుర్తుపెట్టుకోండి. ఓకే. అని నేను ఇక్కడ రాసుకున్నా. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసుకుంటా నేను. ఫనీ, ఇక్కడ అన్ని అప్పర్ కేసులో ఉన్నాయి, అంటే అన్ని బిగ్ లెటర్స్. PHANI అన్ని బిగ్ లెటర్స్ లో ఉన్నాయి, స్మాల్ లెటర్స్ లో లేవు. అది డాట్ టు అప్పర్ కేస్ చేసేది. అంటే స్మాలర్ కేసులో ఉన్నవన్నీ అప్పర్ కేసులో మారుస్తుంది ఇది. అది ఈ మెథడ్. ఓకే. ఇప్పుడు డాట్ లోవర్ కేస్ ఇది ఏం చేస్తుంది? ఏవైతే బిగ్ లెటర్స్ ఉన్నాయో వాటిని స్మాల్ గా మారుస్తుంది. ఓకే. సో నేను ఇక్కడ కూడా ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాసుకుని, ఆల్రెడీ ఏదైతే ఎస్ మనకి ఉందో, సరే దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అప్పర్ కేస్ లో రాసుకుంటా. Sysout S1 డాట్ టు లోవర్ కేస్ ఎల్ క్యాపిటల్ సి క్యాపిటల్. ఓకే. అప్పర్ లో యూ క్యాపిటల్, కేసులో సి క్యాపిటల్, ఇక్కడ లోవర్ లో ఎల్ క్యాపిటల్, కేసులో సి క్యాపిటల్, లో టీ స్మాల్ రెండింటికి. ఓకే. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. ఫనీ, అన్ని స్మాల్ లెటర్స్ లో ప్రింట్ అయ్యాయి. ఇక్కడ ఏంటి, మనం స్ట్రింగ్ అనేది అన్ని బిగ్ లెటర్స్ లో ఇచ్చాం కదా, ఇవి ఇక్కడ స్మాల్ లెటర్స్ లో ప్రింట్ అయింది, PHANI అని సింపుల్ గా. సో అది డాట్ లోవర్ కేస్ డాట్ అప్పర్ కేస్ చేసేది అది. ఓకే. సో ఇప్పుడు మనం మన మెథడ్ 4 ని చూద్దాం. మెథడ్ 4 సబ్స్ట్రింగ్ డాట్ సబ్స్ట్రింగ్
అన్ని స్మాల్ దీంట్లో. సబ్ స్ట్రింగ్ అన్ని స్మాల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెథడ్ ఏం చేస్తుంది? సో ఇక్కడ పిహెచ్ఏఎన్ఐ అని చెప్పి ఫనీ అని ఉంది కదా. సో నేను సపోజ్ s1 డాట్ సబ్ స్ట్రింగ్ సపోజ్ నేను ఇక్కడ 0 అని రాస్తా. అవుట్పుట్ చూడండి ఒకసారి. అంటే 0 నుంచి స్టార్ట్ అవుద్ది. ఓకే, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. 1 అని రాస్తాలే. ఓకే, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఏంటి, పి కనిపించదు, హెచ్ఏఎన్ఐఏ కనిపిస్తుంది. ఎందుకు? ఇక్కడ నేనేమన్నా s1 లో సబ్ స్ట్రింగ్ ని ప్రింట్ చేయమన్నా. సబ్ స్ట్రింగ్ అంటే ఏంటి? సబ్ అంటే ఏంటో తెలుసు కదా, ఒక పార్ట్. సబ్ స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ లో ఒక పార్ట్. ఏదైతే ఫనీ అని స్ట్రింగ్ ఉందో దాంట్లో ఒక పార్ట్, దాన్నే సబ్ స్ట్రింగ్ అంటారు. ఓకే, సో సబ్ స్ట్రింగ్ ఆఫ్ ఇండెక్స్ 1 అంటే ఇండెక్స్ 1 నుంచి ఏమున్నాయో అన్ని ప్రింట్ చేయి. ఇండెక్స్ 1 0 1 హెచ్ కదా, హెచ్ఏఎన్ఐ హనీ. హనీ వచ్చింది అవుట్పుట్ మనకి. ఓకే, సో సపోజ్ నేను 2 అని పెట్టుకుంటా, మళ్ళీ రన్ చేస్తా. ఈసారి ఏఎన్ఐ అని అని వచ్చింది. ఓకే, ఎందుకు? 0 1 2 2 అనే ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవ్వు, ఎండ్ వరకు వెళ్ళు. అది ఇక్కడ మనం చెప్పింది. ఇప్పుడు డాట్ సబ్ స్ట్రింగ్ లో ఇంకోటి కూడా ఉంది, ఇంకోలా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను 2 కామా 4 అని పెట్టుకుందాం సపోజ్. ఏఎన్ అంటే ఇక్కడ ఏమైంది? ఫోర్త్ ఇండెక్స్ ఏంటి ఇక్కడ? 0 1 2 3 4 ఫోర్త్ ఇండెక్స్ అయి కదా. ఇక్కడ 2 కామా 4 అంటే 2 నుంచి 4 వరకు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వు అని. కానీ ఇక్కడ ఇంకో డౌట్ వచ్చింది. 4 ఇండెక్స్ ఉంది ఇక్కడ, మరి ఇది 4 ఇండెక్స్ ఐ ప్రింట్ అవ్వలేదు ఏంటంటే, ఇదే ఇక్కడే లాజిక్. ఇక్కడ ఏదైతే మనం 2 కామా 4 రాస్తామో, ఎండింగ్ ఇండెక్స్ రాస్తామో, ఇక్కడ బిగినర్ ఇండెక్స్ ఆ 2 అనే ఇండెక్స్ పెట్టాము ఒక సపోజ్. ఆ 2 అనే ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుద్ది. బట్ ఎండింగ్ ఇండెక్స్ అని ఇక్కడ మనం ఏమైనా పెడితే దాని బిఫోర్ వరకు వెళ్ళి ఆగిపోద్ది అంతే. సపోజ్ నేను ఇక్కడ 2 అంటే 0 1 2 ఏ కదా, ఏ నుంచి స్టార్ట్ అయ్యి 4 వరకు ఎండ్ అవ్వమన్నా. కానీ ఇది ఏమైంది? ఏఎన్ ప్రింట్ అయ్యి అయిపోయింది. అంటే ఏఎన్ ఐ అనేది ఫోర్త్ ఇండెక్స్, అందుకే దాని జోలికి వెళ్ళదు. 3 వరకు వెళ్ళి ఆగిపోద్ది అంతే. ఓకే, సో దాని లాజిక్ ఇది. 2 కామా 4 అంటే ఏఎన్ అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఎండింగ్ ఇండెక్స్ లో ఏదైతే ఉందో దాని బిఫోర్ వరకు ప్రింట్ అయ్యి అయిపో అంతే. అదే దీని అర్థం. ఓకే, సపోజ్ నేను దీన్ని కొంచెం పెద్ద స్ట్రింగ్ గా మారుద్దాం. ప్రోగ్రామింగ్ అని పెడతా. సపోజ్ ప్రోగ్రామింగ్ అని పెడతా దీన్ని. ఇప్పుడు 2 కామా 4 అంట. ఓజీ ఓజీ అని ప్రింట్ అయింది. ఎందుకు? 0 1 2 ఓ అంటే స్టార్టింగ్ ఇండెక్స్ నేను ఏమన్నా అక్కడి నుంచి స్టార్టింగ్ ఇండెక్స్ అని ఇక్కడ మనం పెడతాం చూడండి, అక్కడి నుంచి స్టార్ట్ అయిపోద్ది. ఓ 3 ఇది జి అనేది థర్డ్ ఇండెక్స్ కదా. ఆర్ 4 ఇక్కడ ఏమన్నా మళ్ళీ ఫోర్త్ ఇండెక్స్ వరకు వెళ్ళకూడదు, దాని బిఫోర్ వరకు వచ్చి ఆగిపోవాలి అని అన్నా నేను. అందుకే దాని బిఫోర్ ఏంటి? జి. జి వరకు వచ్చి అయిపోయింది, ఓ జి అని ప్రింట్ అయింది. ఓకే, అది దీని అర్థం. సపోజ్ నేను 2 కామా 5 అని పెడతా, మళ్ళీ రన్ చేద్దాం. ఓజీఆర్ అని ప్రింట్ అయింది. ఓజీఆర్ అని ప్రింట్ అయింది. ఎందుకు? ఇండెక్స్ 5 లో ఏముంది? 0 1 2 3 4 5
5 లో ఏ ఉంది, ఏ బిఫోర్ జి ఉంది, ఇక్కడ ఇండెక్స్ 2 ఓ కదా, అందుకే ఓజిఆర్ ఇది ఒక సబ్ స్ట్రింగ్, అది ప్రింట్ అయింది. ఓకే, సో మనం ఇప్పుడు ఇంకో మెథడ్ గురించి చూద్దాం, అది డాట్ ఈక్వల్స్. ఇందాక మనం చెప్పుకున్నాం, అది స్టార్టింగ్ లో చెప్పుకున్నాం, మళ్ళీ చెప్తా ఒకసారి. మెథడ్ 5 డాట్ ఈక్వల్స్ ఇదేం చేస్తుంది, టూ స్ట్రింగ్స్ యొక్క వాల్యూస్ ఈక్వలా కాదా అని చూస్తుంది. సపోజ్ ఇక్కడ S1 ప్రోగ్రామింగ్ అని ఉంది, S2 సపోజ్ కోడింగ్ అని ఉంది, ఇక్కడ నేను sysout S1 డాట్ ఈక్వల్స్ S2. సో దీనికి అర్థం నేను చెప్పా, S1 ఏదైతే ఉందో అది S2 కి ఈక్వలా కాదా అని చూడడానికి. వాల్యూ, ఈ వాల్యూ ఏమి మెమరీ అడ్రస్ కాదు, జస్ట్ వాల్యూ అంతే. ఎందుకంటే ఫాల్స్ వచ్చింది, ఎందుకు ఈ రెండు ఈక్వల్ కాదు. ఇప్పుడు డాట్ ఈక్వల్స్ ఎందుకు వాడాలి, డబల్ ఈక్వల్ వాడాలి కదా అంటే, స్ట్రింగ్ లో డబల్ ఈక్వల్ అంత ఈజీగా వాడలేం మనం. ఏదో బూలియన్ వాల్యూస్ కి దీనికి వాడచ్చు, కానీ నార్మల్ గా ఏమన్నా ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు వాడలేం. అది మనము ప్రాబ్లమ్ సాల్వింగ్ లాస్ట్ లో ఉంటది, అది అది చేస్తున్నప్పుడు చూద్దాం, అది వాడలేం. డాట్ ఈక్వల్స్ అనేది, సారీ డబల్ ఈక్వల్స్ అనేది వాడలేం మనం. స్ట్రింగ్స్ కి రెండు స్ట్రింగ్లు ఈక్వలా కాదా అని చూడడానికి ఇది ఒక స్పెసిఫిక్ మెథడ్, డాట్ ఈక్వల్స్ S1 డాట్ ఈక్వల్స్ S2. ఓకే, రెండు ఈక్వల్ కాదు, అందుకే ఫాల్స్ వచ్చింది. సపోజ్ నేను దీన్ని కాపీ చేసి ఇక్కడ పెడతా, ట్రూ. ఎందుకు, రెండు ఈక్వలే కదా. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను దీన్ని క్యాపిటల్ లెటర్స్ లో రాద్దాం, ప్రోగ్రామింగ్ అని. ఇప్పుడు ఈక్వల్ అవుద్దా, అవ్వదు, ఫాల్స్. ఫాల్స్ వచ్చింది, ఎందుకు, ఈ రెండు ఈక్వల్ అయినంత మాత్రాన ఇది లోవర్ కేస్, ఇది అప్పర్ కేస్, కేస్ సెన్సిటివ్. దీన్నే కేస్ సెన్సిటివిటీ అంటారు. అంటే ఇది అప్పర్ కేసు లోవర్ కేసు అని కూడా కన్సిడర్ చేస్తుంది ఈక్వల్ అవుతున్నప్పుడు. సో ఇవి చూడకూడదు అంటే మన నెక్స్ట్ మెథడ్ అదే, దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు. సో ఇప్పుడు మన నెక్స్ట్ మెథడ్, మెథడ్ 6. మెథడ్ 6 ఇది డాట్ ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్, ఐ క్యాపిటల్. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఐ క్యాపిటల్, సి క్యాపిటల్, ఈ స్మాల్. ఇదేం చేసిద్ది, ఇప్పుడు ఒకవేళ మన S1 S2 వాల్యూస్ సేమే, సపోజ్ ఇది వాల్యూస్ సేమే, ప్రోగ్రామింగ్ డిఫరెన్స్ ఏంటి, కేస్, ఇది లోవర్ కేస్, ఇది అప్పర్ కేస్.
సో మనకి ఈక్వల్స్ మెథడ్ ఏదైతే ఉందో ఇది సారీ ఇదేంటి కేస్ సెన్సిటివ్ అంటే కేస్ లోవర్ కేస్ అప్పర్ కేస్ ఆ డిఫరెన్స్ ఉన్నా కూడా మనకి ఫాల్స్ అనే చూపిస్తుంది ఒకవేళ మనము ఇలా చేస్తే. సో ఈ మెథడ్ ఏం చేస్తుంది, s1 డాట్ ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ సి క్యాపిటల్ ఐ క్యాపిటల్ గుర్తుపెట్టుకోవాలి. s2 అంటే ట్రూ అని వస్తుంది అవుట్పుట్. ఎందుకు ట్రూ అని వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మనకి రెండు సేమ్ వాల్యూస్. ఇక్కడ మనం ఏమన్నాము, ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ని ఇగ్నోర్ చేసేయి. అది లోవర్ కేస్ అప్పర్ కేస్ సంబంధం లేదు, కేస్ని ఇగ్నోర్ చేయి అంతే. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ మెథడ్ ని చూద్దాం, అదే ట్రిమ్ మెథడ్. మన మెథడ్ 7 వచ్చేసి డాట్ ట్రిమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిమ్ మెథడ్ అంటే, సో సపోజ్ మనకి మ్, సరే, ఇది తీసేస్తా. ఇది తీసేసి నేను హలో అని పెడతా, ఇక్కడ స్పేసెస్ ఇస్తా, ఇవన్నీ స్పేసెస్ ఇస్తా. ఇప్పుడు ఏమన్నా స్ట్రింగ్ కౌంట్ అయినప్పుడు, సపోజ్ మనము ఈ సబ్ స్ట్రింగ్ ఇవన్నీ మెథడ్స్ వాడినప్పుడు ఇండెక్స్ లో ఈ కూడా కౌంట్ అవుతాయి కదా, అప్పుడు తప్పుగా అవుద్ది అంతా. ఈ మొత్తం ఈ స్పేసెస్ అన్ని ఉంటాయి, కన్ఫ్యూజింగ్ గా ఉంటది ఏదే ఇండెక్స్ ఏంటని. అప్పుడు మనం ట్రిమ్ మెథడ్ వాడతాం. ఈ ట్రిమ్ మెథడ్ ఏం చేసిద్దంటే, ఏవైతే స్పేసెస్ ఉన్నాయో అవి పీకేసి నార్మల్ ఏదైతే మన క్యారెక్టర్స్ ఉన్నాయో అదొకటే ప్రింట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. సిస్ అవుట్ s1 కదా మన మెథడ్, s1 డాట్ ట్రిమ్, టీ స్మాల్, అన్ని స్మాల్. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. హలో అని వచ్చింది అవుట్పుట్, ఈ స్పేసెస్ ఏం రాలే. ఎందుకు, ఇక్కడ ఇవన్నీ స్పేసెస్ ఉన్నాయి కానీ హలోనే వచ్చింది. ఎందుకు, ట్రిమ్ మెథడ్ వాడాం మనం. సపోజ్ నేను ఈ ట్రిమ్ మెథడ్ వాడక ముందు s1 ని ప్రింట్ చేస్తా, మీరు చూడొచ్చు ఇవన్నీ స్పేసెస్ తో ఉంది ఇక్కడ హలో, కానీ ఇక్కడ స్పేసులు లేవు. ఎందుకు, ట్రిమ్ మెథడ్ అనేది ట్రిమ్ చేసేస్తుంది, స్పేస్ అనేది తీసేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం మన మెథడ్ 8 ని చూద్దాం. అది ఫస్ట్ ఇవన్నీ కామెంట్ చేసేద్దాం. మన మెథడ్ 8 వచ్చేసి డాట్ రిప్లేస్. మెథడ్ 8 డాట్ రిప్లేస్, అన్ని స్మాల్ దీంట్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏదైతే హలో ఉందో దీన్ని నార్మల్ గా చేద్దాం, స్పేసెస్ ఏమి లేకుండా. ఈ రిప్లేస్ ఎందుకు వాడతామంటే, సపోజ్ ఈ స్ట్రింగ్ లో ఒక లెటర్ గాని ఒక క్యారెక్టర్ గాని దాన్ని మనం సపోజ్ చేంజ్ చేయాలంటే, ఒక లెటర్ ని వేరే దాంట్లో పెట్టాలి అంటే అది తీసేసి వేరేది పెట్టాలి. మళ్ళీ చెప్తున్నా, ఇది అప్డేటింగ్ కాదు, ఇంకో స్ట్రింగ్ ని క్రియేట్ చేయడం. ఓకే, ఇవన్నీ మెథడ్స్. ఇంకో డౌట్ వస్తుంది మనకి, అదేంటి, స్ట్రింగ్ ని అప్డేట్ చేయలేం కదా, మరి ఈ మెథడ్స్ ఏంటి ఎలా అప్డేట్ చేస్తున్నాయి అంటే, అప్పర్ కేస్ కింద మారుస్తున్నాయి, లోవర్ కేస్ కింద మారుస్తున్నాయి, ట్రిమ్ చేస్తున్నాయి, అవన్నీ చేస్తున్నాయి కదా అని డౌట్ రావాలి. తప్పులేదు. ఆ మెథడ్స్ అన్ని ఏం చేస్తాయి, కొత్త స్ట్రింగ్ ని క్రియేట్ చేసి ఆ కొత్త స్ట్రింగ్ ని ప్రింట్ చేస్తుంది, దీన్ని డైరెక్ట్ గా ప్రింట్ చేయదు. ఓకే, అందుకే నేను చెప్పా కదా, స్ట్రింగ్స్ ని మార్చలేం. ఒకసారి ఇది క్రియేట్ అయితే అలానే ఉంటది. ఒకవేళ స్ట్రింగ్ మారితే ఎలా ఉంటుందో చూపిస్తుంది అంతే, ఇది వేరే స్ట్రింగ్ క్రియేట్ చేసుకుని చూపిస్తుంది ఆటోమేటిక్ గా. ఓకే,
సో మెథడ్ 8 డాట్ రిప్లేస్. సో నేను sys out s1 డాట్ రిప్లేస్ ఏదైతే రిప్లేస్ చేద్దాం అనుకుంటున్నామో, సపోజ్ నేను ఈని రిప్లేస్ చేద్దాం అనుకుంటున్నా, ఈ కామా ఈ ప్లేస్ లో ఏం పెట్టాలి, సపోజ్ నేను ఈ ప్లేస్ లో ఓ పెట్టాలనుకుంటున్నా, ఓ. ఓకే ఓకే సారీ, డబల్ కొటేషన్స్ లో పెట్టాలి కదా ఇది. రిప్లేస్ డబల్ కొటేషన్స్ ఆఫ్ ఈ కమ డబల్ కొటేషన్స్ ఆఫ్ ఓ, అంటే దీని అర్థం ఏంటి, ఈ ఎక్కడైతే ఉందో ఆ ఈ ఉన్న చోట ఓ పెట్టు. స్టార్టింగ్ ది ఏదైతే చేంజ్ చేద్దాం అనుకుంటున్నామో, ఎండింగ్ ది ఆ చేంజ్ చేసిన దాంట్లో ఏం పెట్టాలనుకుంటున్నాము. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ చేద్దాం. హాలో, HOLLO, అంటే ఇక్కడ ఏమైంది, ఎక్కడైతే ఈ ఉందో అక్కడ ఓ పెట్టుకుంది. ఓకే, సపోజ్ నేను ఈ ఓ ప్లేస్ లో కూడా ఈ పెట్టుకుంటా. ఓ ప్లేస్ లో ఈ పెట్టుకుంటా, నేను హిలీ అని ఉంటది. ఇప్పుడు ఏంటి, నార్మల్ గా ప్రింట్ చేసి చూద్దాం. మళ్ళీ ఈ మెథడ్ వాడి ప్రింట్ చేసి చూద్దాం. ఇక్కడ హీలీ అని ఉంది, ఇక్కడ హాలో అని ఉంది, అంటే దాని అర్థం ఏంటి, ఈ ఎక్కడైతే ఉందో ఎన్ని ఈలన్నా ఉండని, ఆ ఎన్ని ఈలు ఉంటే అన్ని ఈల ప్లేస్ లో ఓ పెట్టి అని దీని అర్థం. ఓకే, ఇప్పుడు దాని అర్థం అదే. ఇప్పుడు సరిగ్గా చూడొచ్చు, ఇక్కడ మనం HELLE ఉంది, HOLLO అని ఉంది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఇండెక్స్ ఆఫ్ మెథడ్ అంటే ఏంటో చూద్దాం. సో మన మెథడ్ 9 వచ్చేసి డాట్ ఇండెక్స్ ఆఫ్ ఓ క్యాపిటల్, సారీ ఒక్క ఎఫ్, రెండు ఎఫ్లు కాదు. ఓకే, అంతేలే. సో నేను sys out, సపోజ్ ఇక్కడ స్ట్రింగ్ s1, దీన్ని మళ్ళీ హలోగా పెట్టేసుకుందాం. HELLO అని ఉంది కదా. ఇప్పుడు దీనిలో ఒక పర్టికులర్ క్యారెక్టర్ యొక్క ఇండెక్స్ కావాలి. సపోజ్ నాకు ఇండెక్సింగ్ అనేది ఇక్కడ స్ట్రింగ్స్ లో జీరోతో స్టార్ట్ అవుతుంది అని చెప్పాను, సేమ్ లైక్ అరేస్ జీరోతోనే స్టార్ట్ అవుతుందని చెప్పాను నేను. అప్పుడు హెచ్ ఇండెక్స్ 0, ఈ 1, L2, ఇంకో L3, O4 కదా. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి, ఇక్కడ s1 డాట్ ఇండెక్స్ ఆఫ్ ఓ క్యాపిటల్, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇండెక్స్ ఆఫ్, సపోజ్ నాకు హెచ్ యొక్క ఇండెక్స్ కావాలి. ఓకే, డబల్ కొటేషన్స్ లో కదా, హెచ్ యొక్క ఇండెక్స్ కావాలి నాకు. ఇక్కడ హెచ్ యొక్క ఇండెక్స్ ఏంటి, 0 కదా. ఇప్పుడు అదే కావాలి నాకు. ఇక్కడ నేను ప్రింట్ చేస్తా దాన్ని, 0 వచ్చింది. ఎందుకు, హెచ్ యొక్క ఇండెక్స్ 0నే. ఇక్కడ s1 ఏదైతే మన వేరియబుల్ ఉందో అది డాట్ ఇండెక్స్ ఆఫ్, మనం దేని ఇండెక్స్ కావాలో దానిది, ఏ ఎలిమెంట్ ఇండెక్స్ కావాలో దానిది. ఓకే, ఇక్కడ మనము సపోజ్ ఓ అని రాద్దాం. 4 ఎందుకు, ఇక్కడ సరిగ్గా చూడొచ్చు, 0 1 2 3 4, ఓ యొక్క ఇండెక్స్ 4 కాబట్టి ఇక్కడ మనకు 4 అని వచ్చింది అవుట్పుట్.
ఓకే, అది ఇండెక్స్ ఆఫ్. అంటే ఏం చేస్తుంది, ఒక పర్టికులర్ క్యారెక్టర్ యొక్క ఇండెక్స్ ని చూపిస్తుంది. సపోజ్ ఇక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ నాకు ఈ స్పేస్ యొక్క ఇండెక్స్ కావాలి. స్పేస్ యొక్క ఇండెక్స్ 5 ఇక్కడ కదా, 0 1 2 3 4 5. ఈ స్పేస్ యొక్క ఇండెక్స్ 5. ఇది ఈ మెథడ్ ఇండెక్స్ ఆఫ్. ఓకే, ఇండెక్స్ ఆఫ్ ఏం చేస్తుంది, సపోజ్ ఒక పర్టికులర్ క్యారెక్టర్ యొక్క ఇండెక్స్ ని ఇస్తుంది మనకి. సపోజ్ నేను మెథడ్ 10, ఇప్పుడు మన 10th మెథడ్ వచ్చేసి డాట్ కంటైన్స్. సో ఇదేం చేస్తుంది, సపోజ్ మనకి ఇక్కడ ఒక స్ట్రింగ్ ఉంది, ఆ స్ట్రింగ్ లో మనం ఒక పర్టికులర్ క్యారెక్టర్స్, సెట్ ఆఫ్ క్యారెక్టర్స్, సపోజ్ LLO. ఈ స్ట్రింగ్ లో ఏదైతే ఉందో అందులో LLO ఉందో లేదో తెలియాలి, అవునా కదా. ఆ LLO ఉందో లేదో తెలియాలి, దానికి మనం డాట్ కంటైన్స్ వాడతాం. అంటే ఒక స్ట్రింగ్ లో ఒక సబ్ స్ట్రింగ్ ఉందా లేదా తెలియడానికి. ఓకే, చేస్తా ఉంటే ఇప్పుడు చేస్తే ఇంకా క్లియర్గా తెలిసిద్ది. ఇప్పుడు చూపిస్తా చూడండి. sysout s1 డాట్ కంటైన్స్, సారీ, కంటైన్స్ ఏంటి, సి స్మాల్ కంటైన్స్ హలో కదా, LO. అంటే మన ఏదైతే స్ట్రింగ్ ఉందో దాంట్లో LO అన్నది ఉందా, అంటే ఇక్కడ ఇక్కడో కాదు, LO ఎలాగైతే మనం ఆర్డర్ లో ఇచ్చామో అదే ఆర్డర్ లో ఉందా అని అడుగుతున్నాం. ట్రూ. సారీ, నేనైతే ట్రూ అని కొడుతున్నా. నువ్వు ట్రూ. ఎందుకు, ఈ హెలో అనే ఏదైతే మన స్ట్రింగ్ ఉందో దాంట్లో LO ఉంది. సపోజ్ నేను LE అని పెడతా, ఫాల్స్. ఎందుకంటే ఇక్కడ LE అని ఏమి లేదు, పక్కన LE అని ఏమి లేదు, ఇక్కడ ఓన్లీ LO అనే ఉంది. ఓకే, ఇది నార్మల్ గా మనం డబల్ కొటేషన్స్ ఇచ్చి అందులో స్ట్రింగ్ పెట్టడం కాదు, అంటే అందులో క్యారెక్టర్స్ పెట్టడం కాదు, డబల్ కొటేషన్స్ ఇచ్చి ఇంకో స్ట్రింగ్ కూడా తీసుకోవచ్చు. సపోజ్ నేను స్ట్రింగ్ s2 ఈక్వల్స్ టు, సారీ, s2 ఈక్వల్స్ టు LLO అని పెట్టా. ఇప్పుడు దీని ప్లేస్ లో నేను s2 అని పెడతా, రన్ చేద్దాం. ట్రూ అనే వచ్చింది. ఎందుకు, మన స్ట్రింగ్ S1 లో ఏదైతే హెలో ఉందో అది S2 లో, సారీ, మన స్ట్రింగ్ S2 ఏదైతే ఉందో అది S1 లో ఉంది. అంటే స్ట్రింగ్ S2 is a subset of, సారీ, సబ్ స్ట్రింగ్ ఆఫ్ స్ట్రింగ్ S1 కదా. ఇక్కడ అదే కదా ఉన్నది, LLO అనేది ఒక సబ్ స్ట్రింగ్, ఒక పార్ట్ ఆఫ్ స్ట్రింగ్ S1 కదా. ఇక్కడ అదే చూపించింది, S1 డాట్ కంటైన్స్ S2 అంటే స్ట్రింగ్ S1 లో S2 ఉందా, డస్ స్ట్రింగ్ S1 కంటైన్స్ స్ట్రింగ్ S2, అది దాని అర్థం. ఓకే, ట్రూ, ఎందుకంటే ఉంది. సపోజ్ నేను జావా అని పెట్టా, AV అని పెట్టా,
ట్రూ అని వచ్చింది. ఎందుకు? ఏవి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఏవి అని ఇక్కడ ఉంది. ఓకే, సపోజ్ నేను ఇక్కడ పైథాన్ అని పెట్టా, ఫాల్స్ వచ్చింది. ఎందుకు? ఇక్కడ పైథాన్ అని అసలు ఏం లేదు. ఇక్కడ జావా పైథాన్ కదా, అసలు ఇక్కడ ఏం లేదు. సపోజ్ నేను ఇక్కడ జావా స్పేస్ పైథాన్ అని పెట్టా, ట్రూ ట్రూ అని వచ్చింది కదా. సో అది డిఫరెన్స్. ఓకే, సో ఇప్పుడు మనం స్ట్రింగ్ బిల్డర్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్ట్రింగ్ బిల్డర్ అనేది క్లియర్ గా అర్థం అవ్వాలంటే మనకి ఒక ప్రాబ్లం అర్థం కావాలి, ఒక సమస్య ఏంటో అర్థం కావాలి. ఓకే, సో ఇప్పుడు క్లాస్ పబ్లిక్ క్లాస్ స్ట్రింగ్ బిల్డర్ మెయిన్ మెథడ్ రాసుకుందాం. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తో స్టార్ట్ చేద్దాం. సపోజ్ నేను ఇక్కడ స్ట్రింగ్ నేమ్ అని చెప్పి ఒక స్ట్రింగ్ వేరియబుల్ తీసుకున్నా, ఫనీ అని పెట్టా. సో ఇక్కడ నువ్వు ఒక స్ట్రింగ్ ని అప్గ్రేడ్ చేయాలి, అంటే అప్డేట్ చేయాలి. నేమ్ డాట్ కాన్కాట్ కుమార్, ఫనీ కుమార్ అని పెట్టాలనుకుంటున్నా. కాన్కాట్ చేశాక నేను నా నేమ్ ని ప్రింట్ చేస్తా. ఫనీ అనే వచ్చింది ఇక్కడ. ఇక్కడ నేను కాన్కాట్ అని పెట్టా కుమార్ అని, అయినా కూడా రాలేదు. ఎందుకు? ఇందాక మనం చెప్పుకున్నాం స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్, అంటే ఒక్కసారి క్రియేట్ చేస్తే మళ్ళీ అప్డేట్ చేయలేము అని. సపోజ్ ఇక్కడ నేను నేమ్ ఈక్వల్స్ టు నేమ్ డాట్ కాన్కాట్ ఫణికుమార్ అంటే నేమ్ ని ఇంకొక మళ్ళీ అప్డేట్ చేయటం లేదు, మళ్ళీ రీక్రియేట్ చేసి పెడుతున్నాం. అప్డేట్ చేయకుండా రీక్రియేట్ చేసి పెడుతున్నాం అంటే నేమ్ ని మళ్ళీ ఈక్వల్ చేస్తాం. అంటే ఏంటి? మళ్ళీ క్రియేట్ చేసి నేమ్ డాట్ కాన్కాట్ ఫణికుమార్, దానికి మళ్ళీ ఫనీ యాడ్ చేస్తున్నాం, రీక్రియేట్ చేసి, అప్డేట్ చేసి కాదు. అప్పుడు ఫణికుమార్ అని వచ్చింది. ఎందుకు? మనం ఏం దీన్ని అప్డేట్ చేయలే, రీక్రియేట్ చేసాం కదా. సో ఇప్పుడు మనం మాట్లాడిపోయే స్ట్రింగ్ బిల్డర్ ఏదైతే ఉందో అది, ఏదైతే ఈ స్ట్రింగ్ ఇమ్యూటబుల్ గా ఉంటాయో అది ఇమ్యూటబుల్ గా ఉండదు. స్ట్రింగ్ బిల్డర్ మెథడ్ అనేది ఇమ్యూటబుల్ గా ఉండదు. స్ట్రింగ్ బిల్డర్ ఇస్ ఎ మ్యూటబుల్ మెథడ్ అండ్ ది డేటా ఇన్సైడ్ ద స్ట్రింగ్ బిల్డర్ ఈజ్ అప్గ్రేడబుల్, ఐ మీన్ అప్డేటబుల్, అంటే అవి అప్డేట్ అవ్వగలవు. ఓకే, ఇప్పుడు స్ట్రింగ్ బిల్డర్ ని ఎలా చేయాలో ఒక సింటాక్స్ చూద్దాం మనం. ఎస్ క్యాపిటల్ స్ట్రింగ్ బి క్యాపిటల్ బిల్డర్ అని చెప్పి మనం వేరియబుల్ నేమ్ ఏదో ఒకటి ఇవ్వచ్చు. సపోజ్ నేను ఎస్బి ఇస్తా, ఈక్వల్స్ టు న్యూ స్ట్రింగ్ బిల్డర్ సెమికోలన్ లాస్ట్ కి. ఇక్కడ ఈ ఫెరాన్సిస్ లో ఏమైతే ఉన్నాయో ఈ ఫెరాన్సిస్, దీంట్లో మనం ఏదైతే స్ట్రింగ్ ఎస్బి అనే వేరియబుల్ లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో అది పెట్టాలి. సపోజ్ నేను ఇక్కడ ఫనీ అని పెడతా, ఫనీ అని సేవ్ అయింది. సో ఇది సింటాక్స్, స్ట్రింగ్ బిల్డర్ స్పేస్ వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు న్యూ స్ట్రింగ్ బిల్డర్. ఇది ఎలాగా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నట్టే ఉంటది. ఓకే, ఇక్కడ ఈ పారాంథసిస్ లో నువ్వు ఏదైతే పెడదాం అనుకుంటున్నావో అది ఇవ్వాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎస్ క్యాపిటల్, బి కూడా క్యాపిటల్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఎస్బి ఏదైతే వేరియబుల్ ఉందో దాన్ని ప్రింట్ చేసి చూద్దాం. అవుట్ ఎస్బి, ఇక్కడ చూడొచ్చు ఫనీ. ఎందుకు? లోపల మనం ఫనీ అని ఇచ్చాం డేటా. ఓకే, సో ఇప్పుడు ది మెయిన్ పార్ట్, స్ట్రింగ్ బిల్డర్ అనేది మ్యూటబుల్ అని చూపించడానికి.
సో స్ట్రింగ్ లో మనం ఏం చూసాం అక్కడ, అప్డేట్ చేయలేం స్ట్రింగ్ ని. అంటే సపోజ్ ఇక్కడ ఫనీ అని ముందు ఉంది, వెనకాల కుమార్ అని తగిలించలేం మనం, ఎందుకంటే అవి అప్డేట్ చేయలేం, ఇమ్యూటబుల్. సో స్ట్రింగ్ బిల్డర్ ఏదైతే ఉందో అది మ్యూటబుల్, అంటే అప్డేట్ చేయొచ్చు. సో దానికి మెథడ్ ఏంటంటే స్ట్రింగ్ బిల్డర్ లో ఎస్బి డాట్, ఏదైతే మన వేరియబుల్ ఉందో అది డాట్ అపెండ్ డబల్ కొటేషన్స్ స్పేస్ కుమార్ అని ఇస్తా. అపెండ్, అపెండ్ అంటే ఏంటి, అక్కడ ఏదైతే ఫనీ ఉందో, అపెండ్ అంటే దాని మీనింగ్ ఏం యాడ్ చేయడం. ఏదైతే ఇక్కడ ఫనీ అని ఉందో ఆ కుమారం తీసుకెళ్లి వెనకాల పెట్టేయడం అంతే. ఈ ఫనీ పక్కన పెట్టేయడం వెనకాల, లేకపోతే పెట్టేయడం అంతే. అపెండ్ అంటే అదే మీనింగ్. ఓకే. ఎస్బి, ఏదైతే మన వేరియబుల్ ఉందో డాట్ అపెండ్, ఏదైతే అపెండ్ చేద్దాం అనుకుంటున్నామో అది. ఓకే. సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఫణి కుమార్, ఇక్కడ మనకు చూడొచ్చు అవుట్పుట్ వచ్చేసింది ఫణి కుమార్ అని. ఎందుకు, ఎస్పీ డాట్ అపెండ్ అంటే మనం అపెండ్ చేసాం, యాడ్ చేసాం దానికి లాస్ట్, అట్ లాస్ట్ ఒక స్పేస్ కుమార్. ఒకవేళ మనం స్పేస్ ఇచ్చేస్తే సపోజ్ ఫణి కుమార్ అని నార్మల్ గా వచ్చింది, మనం స్పేస్ పెట్టాం. సో మెయిన్ గా దీనికి వాడతారు స్ట్రింగ్ బిల్డర్. అంటే సపోజ్ స్ట్రింగ్ కి ఏంటి, అవి ఇమ్యూటబుల్, ఒకసారి క్రియేట్ చేస్తే అప్డేట్ చేయలేం. ఓకే. స్ట్రింగ్ బిల్డర్ అనేది యూనిక్, అంటే క్రియేట్ చేస్తే అప్డేట్ చెయ్యొచ్చు. ఓకే. రెండు యూస్ఫుల్, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్, ఆన్ వాట్ సిచ్యువేషన్ వి యూస్. ఓకే. సో ఇప్పుడు ఈ స్ట్రింగ్ బిల్డర్ లో ఇంకొన్ని మెథడ్స్ చూద్దాం. సపోజ్ ఇక్కడ మనం ఏం చేసాము, అపెండ్, ఇది ఒక మెథడ్ కదా. మెథడ్ 1 అపెండ్. ఓకే. ఇప్పుడు మెథడ్ 2, సారీ కామెంట్ చేయలే, మెథడ్ 2 వచ్చేసి ఓకే డాట్ అపెండ్. ఓకే. ఇక్కడ డాట్ అపెండ్ పెట్టడం మర్చిపోయా. ఇప్పుడు మెథడ్ 2 వచ్చేసి డాట్ రివర్స్. ఈ డాట్ రివర్స్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే, ఏదైతే మనం స్ట్రింగ్ ఇక్కడ క్రియేట్ చేసామో, సపోజ్ ఇక్కడ ఫనీ కుమార్ అని క్రియేట్ చేసాం కదా, అదంతా రివర్స్ లో ప్రింట్ చేస్తుంది. అంటే మనం ఫనీ అని క్రియేట్ చేసి ఇక్కడ అపెండ్ చేసాం కదా, అంటే ఫనీ కుమార్ కదా అయింది, అదంతా రివర్స్ చేస్తుంది. అంటే సపోజ్ RAMUKINAPH అని అవుట్పుట్ వచ్చింది సపోజ్. ఓకే. సో అది కూడా చూద్దాం. ఎస్బి డాట్ రివర్స్ అంతే. వేరియబుల్ నేమ్ డాట్ రివర్స్ అన్ని స్మాల్, అపెండ్ లో కూడా అన్ని స్మాల్, పెరాంథసిస్ సెమికోలన్ అంతే. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఇగోండి, RAMUK రముక్ ఇనాయప్ వచ్చింది అవుట్పుట్ మనకి. సో ఇది డాట్ రివర్స్ మెథడ్ స్ట్రింగ్ బిల్డర్ లో. ఓకే. సో మన మెథడ్ 3 వచ్చేసి, సో ఇక్కడ మన మెథడ్ 3 వచ్చేసి ఇన్సర్ట్ డాట్ ఇన్సర్ట్, ఇక్కడ ఇండెక్స్ కామా స్ట్రింగ్, అంటే మనం ఏం రాయాలనుకుంటున్నామో అది, పోనీ డేటా. అంటే దాని అర్థం ఏంటి, ఈ ఇన్సర్ట్ ఏం చేస్తుందంటే, మనం సపోజ్ ఒక స్ట్రింగ్స్ అనేవి ఇండెక్స్ ద్వారా ఉంటాయని మనకు తెలిసిందే, అంటే ఇండెక్సబుల్ స్ట్రింగ్స్ అనేవి. అంటే సపోజ్ ఇక్కడ పి అనేది ఇండెక్స్ 0, హెచ్ అనేది ఇండెక్స్ 1 అని దానికి సపరేట్ ఇండెక్సింగ్ ఉంటుంది, అది మనకు తెలిసిందే. ఈ డాట్ ఇన్సర్ట్ ఏంటంటే, ఒక పర్టికులర్ ఇండెక్స్ దగ్గర ఏమన్నా పెట్టాలంటే అప్పుడు మనం ఈ డాట్ ఇన్సర్ట్ మెథడ్ వాడతాం. సపోజ్ మనం ఇండెక్స్ 0, సపోజ్ ఏదో ఏ అని పెట్టాం అనుకోండి,
ఇక్కడ ఇండెక్స్ 0 ఏదైతే పి ఉందో అది ఇలా పక్కకు పంపేసి ఇక్కడ ఏ అని ప్రింట్ అవుద్ది. ఏపీహెచ్ఎన్ఐ అలా ప్రింట్ అవుద్ది. అంతేగాని పిని తీసేది. ఏపీహెచ్ఎన్ఐ ఏదైతే మనం యాడ్ చేయాలనుకుంటున్నామో అది ఇండెక్స్ 0లో పెట్టి మిగతా అన్ని పక్కన నెట్టేస్తుంది. ఓకే. సో ఇప్పుడు డెమాన్స్ట్రేషన్ చూద్దాం. సో ఎస్బి డాట్ ఇన్సర్ట్ ఇక్కడ కూడా ఈ అన్ని స్మాల్ క్యాపిటల్ లెటర్స్ ఏం లేవు. ఇక్కడ మన ఇండెక్స్ నెంబర్ సపోజ్ నేను ఇండెక్స్ నెంబర్ పి యొక్క ఇండెక్స్ ఎంత 0 కదా. ఇండెక్సింగ్ అంటే 0 నుంచి స్టార్ట్ 0, 0, సపోజ్ ఒక క్యాపిటల్ ఏ పెట్టుకుంటా. ఓకే. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. ఇక్కడ ఏమైంది ఏ పిహెచ్ఎన్ఐ కేఎంఏఆర్ ఏ ఫణికుమార్ అంటే ఏ అనేది ఇండెక్స్ 0లోకి వచ్చి ఈ పి ఏదైతే ఉందో అది ఇండెక్స్ 1లోకి తోసేసింది. డిలీట్ చేయలేదు, జస్ట్ తోసేసింది అంతే ఇండెక్స్ 1లోకి. అది ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ సపోజ్ నేను ఇండెక్స్ ఆఫ్ 3లో పెట్టుకుంటా. రన్ పిహెచ్ఏఎన్ఐ అంటే 0, 1, 2, 3 క్యాపిటల్ ఏ అనేది నేను 3 ఇండెక్స్ లో పెడదాం అనుకుంటున్నా. ఇది అక్కడే ఉంది. అప్పుడు ఎన్ పక్కకి వెళ్ళిపోయింది కదా. ఓకే. ఇక్కడ డిఫరెన్స్ చూడొచ్చు మీరు. సో ఇక్కడ నార్మల్ గా కూడా ప్రింట్ చేసి చూస్తా, కావాలంటే చూపిస్తా. ఇదిగోండి ఇక్కడ నార్మల్ గా ప్రింట్ చేస్తే మనకు ఫణికుమార్ అని ఉంది. మనం ఈ డాట్ ఇన్సర్ట్ మెథడ్ వాడామంటే ఒక పర్టికులర్ ఇండెక్స్ దగ్గర అక్కడ ఏదైతే పెట్టానో అది పెట్టు అని మనం చెప్తున్నాం. అదేమి సింగిల్ క్యారెక్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక పెద్ద ఒక వర్డ్ అవ్వనివ్వండి, ఏదో ఒకటి అవ్వనివ్వండి, పెట్టాలంతే అక్కడ. అది దాని పని. ఓకే. డాట్ ఇన్సర్ట్ ఇక్కడ మీరు డిఫరెన్స్ చూడొచ్చు. సపోజ్ నేను ఇక్కడ హ్యాండ్ అని పెడతా. ఇండెక్స్ 2 రన్ చేద్దాం. ఇదిగోండి పిహెచ్ఏఎన్డిఏఎన్ఐ కుమార్ అంటే ఇండెక్స్ 2 దగ్గర అండ్ అని వచ్చింది. అది మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే. సో ఇప్పుడు మనం మన ఫైనల్ మెథడ్ ని చూద్దాం. అది మెథడ్ 4 డాట్ డిలీట్. ఇక్కడ స్టార్టింగ్ ఇండెక్స్ ఎండింగ్ ఇండెక్స్. ఓకే. అన్ని స్మాల్ ఇక్కడ డి స్మాల్, ఐ స్మాల్, ఆర్ స్మాల్, ఏ స్మాల్. ఓకే. సపోజ్ నేను తీసేస్తా, ఇది కామెంట్ అవుట్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ కన్ఫ్యూజన్ ఉంటుంది ఇదంతా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఎస్బి ఏదైతే మన వేరియబుల్ ఉందో డాట్ డిలీట్ ఇండెక్స్ 0, సపోజ్ ఇండెక్స్ 3 అని పెట్టుకున్నాం. ఓకే. ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే. ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ పెట్టాం. అవుట్ ఎస్బి. ఇప్పుడు రన్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు ఫణికుమార్ అని ఇక్కడ కంప్లీట్ గా ప్రింట్ అయింది. ఇక్కడ ఎన్ఐ కుమార్ అంటే ఏ ఇండెక్స్ పోయాయి, 0 ఇండెక్స్ పోయింది. ఇక్కడ చూసినట్టయితే 0, 1, 2 కదా.
3 బాలేదు ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు మనం చాలా చోట్ల చెప్పుకుంటా వచ్చాం ఇది. 0,3 అంటే 3 వెళ్ళిపోదు. 3 బిఫోర్ ఎలిమెంట్ వరకు వెళ్ళిపోతది. 3 ఉంటది. ఓకే. కానీ స్టార్టింగ్ ఇండెక్స్ మాత్రం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోద్ది. ఎండింగ్ మాత్రం ఇక్కడతో ఎండ్ అవ్వదు. దీని బిఫోర్ ఎలిమెంట్ వరకు వెళ్ళి ఆగిపోద్ది ఇంకా. ఓకే. ఇక్కడ అదే చూడొచ్చు. ఇండెక్స్ 0, 1, 2. 0 to 2 వరకు వెళ్ళిపోయింది. 3 నుంచి మనకు ప్రింట్ అవ్వకుండా వచ్చింది. అంటే ఈ పిహెచ్ ఏదైతే ఉందో అది డిలీట్ అయిపోయింది అది. అదే డిలీట్ కీవర్డ్. సపోజ్ నేను ఇక్కడ ఒక 0 to 5 అని కొట్టా. మళ్ళీ రన్ చేద్దాం. కుమార్ పిహెచ్ అన్నాయి కంప్లీట్ గా పోయింది అది. కుమార్ అంతే. ఆ స్పేస్ ఉంది. ఇక్కడ ఏదైతే మనం స్పేస్ పెట్టామో అది ఉంది. ఇక్కడ చూడొచ్చు 0, 1, 2, 3, 4, 5. ఫిఫ్త్ ఇండెక్స్ లో ఏముంది? మనం పెట్టిన స్పేస్ ఉంది. స్పేస్ బిఫోర్ ఏముంది? ఐ ఉంది. అందుకే ఐ వరకు పోయింది. అది మన లాజిక్ ఇక్కడ. ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే 0, సారీ స్టార్టింగ్ ఇండెక్స్ ఎండింగ్ ఇండెక్స్ అని పెడితే ఆ ఎండింగ్ ఇండెక్స్ కి బిఫోర్ అయిన ఇండెక్స్ వరకు పోతుంది. ఇంకా అక్కడ నుంచి ఈ ఇండెక్స్ నుంచి కంటిన్యూ అవుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మనం స్ట్రింగ్ బఫర్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తా స్ట్రింగ్ బఫర్ అని .java. మెయిన్ క్లాస్ రాసుకున్నాము, మెయిన్ మెథడ్ రాసుకున్నాము. మెయిన్ మెథడ్ రాసుకుందాం. ఇందాకేం లేదు, ఇక్కడ క్లాస్ నేమ్ సరిగ్గా రాయలేదు, చిన్న ఎర్రర్ వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్ బఫర్ సింటాక్స్ యాజ్ ఇట్ ఈస్ లైక్ స్ట్రింగ్ బిల్డర్. ఇక్కడ అక్కడ ఎస్ క్యాపిటల్ బి క్యాపిటల్, ఇక్కడ ఎస్ క్యాపిటల్ బి క్యాపిటల్. స్ట్రింగ్ బఫర్ సపోజ్ ఇక్కడ కూడా ఎస్బి అనే తీసుకుందాం. ఈక్వల్స్ టు న్యూ ఎస్బి ఈక్వల్స్ టు న్యూ స్ట్రింగ్ బఫర్. సో ఇక్కడ మనం డేటా అనేది పాస్ చేద్దాం. సపోజ్ నేను ఇక్కడ ఐఏఆర్ఈ అని పెడతా. ఐఏఆర్ఈ అని పెట్టాక నేను ఇక్కడ సేమ్ మన స్ట్రింగ్ బిల్డర్ లో ఏవైతే మెథడ్స్ ఉన్నాయో అవన్నీ వాడతా. ఎస్బి డాట్ అపెండ్ కాలేజ్, ఐఏఆర్ఈ కాలేజ్. సో దీన్ని రన్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఎస్బిని ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ రన్ చేసినప్పుడు ఐఏఆర్ఈ కాలేజ్ అని అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ ఏంటి ఐఏఆర్ఈ అని ఇచ్చాము, ఇక్కడ అపెండ్ చేసాము. సో ఇప్పుడు మనం సెకండ్ మెథడ్ ని వాడదాం, రివర్స్. ఎస్బి డాట్ రివర్స్ సిస్ అవుట్ ఎస్బి. ఇప్పుడు మళ్ళీ ఎస్బిని ప్రింట్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు EGELLOC ERAI అంటే మొత్తం రివర్స్ లో ప్రింట్ అయింది. అది రివర్స్ మెథడ్ అది. ఓకే. సో ఇప్పుడు మనము థర్డ్ మెథడ్ ని కూడా ట్రై చేద్దాం. ఎస్బి డాట్ ఇన్సర్ట్ ఇండెక్స్ 0, 1, 2, 3. ఓకే. ఫోర్త్ ఇండెక్స్ దగ్గర మనము కాలేజ్ ఏరియా పెడదాం. దుండిగల్ అని పెడదాం. సో ఇన్సర్ట్ చేశాక ఇక్కడ ఏంటి మళ్ళీ ప్రింట్ చేద్దాం, సిస్ అవుట్ ఎస్బి. సో ప్రింట్ చేద్దాం. ఓకే రివర్స్ కదా.
సో మళ్ళీ ఇప్పుడు రన్ చేద్దాం. ఐఏఆర్ దుండిగల్ కాలేజ్. ఓకే, దుండిగల్ ఇటు రావాలి. సర్లే ఏదో ఒకటి. ఓకే, అంటే ఏంటి, ఇన్సర్ట్ కూడా పనిచేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మన ఫైనల్ మెథడ్, డిలీట్. ఎస్బి డాట్ డిలీట్. సపోజ్ మనం ఇక్కడ దుండిగల్ని తీసేద్దాం ఇప్పుడు. సో దుండిగల్ ఏ ఇండెక్స్ చూడండి ఇప్పుడు. 0, 1, 2, 3, 4, 5. ఫిఫ్త్ ఇండెక్స్. దుండిగల్ అనేది ఫిఫ్త్ ఇండెక్స్ కదా. ఫిఫ్త్ ఇండెక్స్ నుంచి ఎక్కడ వరకు తీయాలి? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో 12 దాకా అన్నాడు కాబట్టి మనం 13 నుంచి కౌంట్ చేద్దాం. ఓకే, 13 వరకు కౌంట్ చేద్దాం. ఓకే, ప్రింట్ స్టేట్మెంట్ పెట్టాలి. సారీ, sys out sb run. ఓకే, ఐఏఆర్ కాలేజ్, ఐఏఆర్ దుండిగల్ కాలేజ్, ఐఏఆర్ కాలేజ్ మళ్ళీ. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ 14 పెట్టా, మళ్ళీ రన్ చేశా, ఉన్న స్పేస్ కూడా పోద్ది ఇప్పుడు. ఓకే, మీకు అర్థమైందా ఇది? ఓకే, ఇప్పుడు ఏంటి, అక్కడ ఉన్న మెథడ్స్ అన్ని ఇక్కడ పనిచేసాయి. స్ట్రింగ్ బఫర్, స్ట్రింగ్ బిల్డర్. ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ ఏంటి? సో ఇది కొంచెం థియరిటికల్ గా చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సారీ స్ట్రింగ్ బిల్డర్ దగ్గరకు వద్దాం. స్ట్రింగ్ బిల్డర్. సో స్ట్రింగ్ బిల్డర్ లో ఏంటి ఇక్కడ మెయిన్, స్ట్రింగ్ బిల్డర్ ఇస్ ఫాస్ట్. స్ట్రింగ్ బిల్డర్ చాలా ఫాస్ట్ అండ్ ఓకే, నాట్ సెక్యూర్. అంటే మరీ సెక్యూర్ కాకుండా కాదు, కానీ స్ట్రింగ్ బఫర్ తో పోలిస్తే దానంత సెక్యూర్ కాదు ఇది, ఏదైతే మన స్ట్రింగ్ బిల్డర్ ఉందో ఇది. సో మనకి ఇమీడియట్ రియాక్షన్ జరగాలి, అంత సెక్యూర్ లేకపోయినా పర్లేదు అంటే ఓకే, వీ కెన్ ప్రిఫర్ స్ట్రింగ్ బిల్డర్. బట్ వీ వాంట్ మోర్ సెక్యూరిటీ రాదర్ దెన్ ఫాస్ట్ అంటే స్ట్రింగ్ బఫర్. ఓకే, సో స్ట్రింగ్ బఫర్ స్లో, అంటే మరీ స్లో కాదు, బట్ కంపేర్ టు స్ట్రింగ్ బిల్డర్ ఇట్ ఇస్ సమ్వాట్ స్లో. స్ట్రింగ్ బఫర్ స్లో బట్ సెక్యూర్. ఓకే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది, ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. స్ట్రింగ్ బిల్డర్, స్ట్రింగ్ బఫర్ రెండు సేమ్ మెథడ్స్, బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఫస్ట్ ఇదే చెప్పాలి మనం. స్ట్రింగ్ బిల్డర్ is fast and not secure as much as compared to string buffer, but string buffer is slow compared to string builder but secure more than string builder. ఓకే, అది మెయిన్ పాయింట్. అసలు ఫస్ట్ అది ఈ గుర్తు రావాలి. ఫస్ట్ స్ట్రింగ్ బిల్డర్, స్ట్రింగ్ బఫర్ అంటే ఫస్ట్ ఇవి గుర్తు రావాలి, దాని తర్వాత ఇవన్నీ. ఓకే, సో మనం ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం ఈ స్ట్రింగ్స్ మీద, సో దట్ కొంచెం బెటర్ గ్రిప్ వచ్చింది. సో ఫస్ట్ ప్రాబ్లం, problem1.java. ఓకే, సో మన మెయిన్ మెథడ్ కూడా రాసుకుందాం. ఓకే, ఇప్పుడు మన ప్రాబ్లం వచ్చేసి సపోజ్ ఇక్కడ దుండిగల్ అని ఉంది. ఈ దుండిగల్లో ఎన్ని వోవెల్స్ ఉన్నాయో మనకి కౌంట్ తెలియాలి. సపోజ్ DUN DIGAL ఒక్కొక్క లెటర్ చెక్ చేసుకుంటా వెళ్ళాలి. చెక్ చేసుకుంటా అక్కడ ఎన్ని అయితే మనకి ఓవెల్స్ ఉన్నాయో, AEIOU ఉన్నాయో అవి మనకి ప్రింట్ చేయాలి. అంటే ఆ కౌంట్ మనకి ప్రింట్ చేయాలి. సో అది మన ప్రాసెస్. ఓకే, సో ఇప్పుడు చేద్దాం. సో స్టార్టింగ్ మనం ఒక స్ట్రింగ్ ఇవ్వాలి. స్ట్రింగ్ సపోజ్ S ఈక్వల్స్ టు ఫనీ అని ఇస్తా, HANI. ఇప్పుడు
ఒక ఫర్ లూప్. అంటే ఒక్కొక్క లెటర్ వెళ్తా ఉండాలి కదా. అంటే ఏవైతే మన స్ట్రింగ్ ఉందో అది ఇండెక్సిబుల్ కదా. అంటే ఇండెక్సింగ్ ఉంటది 0 1 2 3 4 అని ఉంటది కదా ఇండెక్సింగ్. ఆ ఇండెక్సింగ్ 1 by 1 ఇంక్రిమెంట్ అవుతా ఉండాలంటే దాన్ని మనం ఫర్ లూపేగా వాడాల్సింది. సో అందుకే సో ఇంట్ ఇండెక్స్ ఈక్వల్స్ టు 0 అంటే 0తో స్టార్ట్ అవుద్ది, p తో స్టార్ట్ అవుద్ది. ఇండెక్స్ ఈజ్ లెస్ దాన్ s డాట్ లెంత్. s డాట్ లెంత్ లెస్ దాన్ s డాట్ లెంత్ అంటే s లెంత్ ఎంత 5, లెస్ దాన్ s డాట్ లెంత్ అంటే 4. అంటే 0 to 4 ఇండెక్స్ 0 1 2 3 4 5 సరిపోద్ది కదా. 5 టైమ్స్ ఇటరేట్ అవ్వాలి. ఐ సారీ ఇండెక్స్ ప్లస్ ప్లస్. సో ఇప్పుడు ఇప్పుడు ఏమవ్వాలి, సపోజ్ ఏ ఈక్వల్ అయితే మన ఓవల్ కౌంట్ ఒకటి క్రియేట్ చేసుకుందాం. ఇంట్ ఓవల్ కౌంట్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుందాం. ఈక్వల్స్ టు 0 కింద సెట్ చేసుకుందాం. ఎందుకు, ఇంక్రిమెంట్ అవ్వాలి కదా. స్టార్టింగ్ 0, ఇంక్రిమెంట్ అయితే 1 2 3 ఇంక్రిమెంట్ అవ్వాలి కదా. అందుకు మనం 0 తీసుకుంటాం ఇక్కడ. ఓకే. సో ఇప్పుడు మనము ఇఫ్ స్టేట్మెంట్ వాడదాం. ఇఫ్ కు బదులు ఇఫ్ కు ముందు ఒకటి చేయాలి. ఒక్కొక్క క్యారెక్టర్ ని సపోజ్ ఒక్కొక్క లెటర్ పిని హెచ్ని తీసుకోవాలి కదా లూప్ లో నుంచి. అర్రే అంటే మనం అర్రే అట్ ఇండెక్స్ ఆఫ్ ఐ అని తీసుకుంటాం. స్ట్రింగ్ అలా ఉండదు కదా. సో మనం ఇక్కడ ఏం చేస్తాము, ఒక్కొక్క ఎలిమెంట్ ని ఒక్కొక్క క్యారెక్టర్ కింద స్టోర్ చేసుకుంటాం. క్యార్ సి ఈక్వల్స్ టు క్యార్ సారీ ఎస్ డాట్ క్యార్ అట్ ఇండెక్స్ ఆఫ్ ఇండెక్స్. అంటే దీని అర్థం ఏంటో చెప్పాను నేను. అంటే వేరియబుల్ నేమ్ డాట్ ఏదైతే మన స్ట్రింగ్ ఉందో అది డాట్ క్యార్ అట్ ఇండెక్స్ ఆఫ్ ఇదే అట్ ఇండెక్స్. అంటే సపోజ్ మనకి ఇక్కడ పి ఉంది, క్యార్ అంటే క్యారెక్టర్ ఒక ఇండెక్స్ లో ఉన్న ఒక పర్టికులర్ క్యారెక్టర్ ని ఇందులో స్టోర్ చేసుకొని చెప్తున్నాం మనం. దీని అర్థం అదే కదా. ఓకే. సో ఎస్ డాట్ వేరియబుల్ నేమ్ డాట్ క్యార్ అట్ ఏ క్యాపిటల్ క్యారెక్టర్ అట్ ఇండెక్స్ ఆఫ్, సరే అదే ఇండెక్స్. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఫస్ట్ ఏం స్టోర్ అవుద్ది, ఫస్ట్ ఇంక్రిమెంట్ అవ్వలే కదా మనకి ఏమి. సారీ, మనకి ఇక్కడ ఏం ఇంక్రిమెంట్ అవ్వలే కదా. అందుకు మనకి ఇక్కడ 0, స్టార్టింగ్ ఇండెక్స్ 0 కాబట్టి ఇక మనకి 0 పి, ఫస్ట్ పి స్టోర్ అవుద్ది. అప్పుడు పి చెక్ చేసుకుంటది. ఇఫ్ సి అనేది పి కదా. ఇప్పుడు సి డబల్ ఈక్వల్స్ టు ఏ. సో ఇక్కడ ఒకటి చేద్దాం మనం, డాట్ టు లోవర్ కేస్ అని పెడదాం. ఎందుకు, ఏదైతే మనం ఇవన్నీ కన్వర్ట్ చేసామో అవన్నీ లోవర్ కేసులోకి వెళ్ళిపోతాయి. అప్పుడు మనం సేఫ్ గా ఏఈఐఓయు అని అదే లోవర్ కేస్ లెటర్స్ ను వాడుకుని చేసుకోవచ్చు మనం. ఓకే. సపోజ్ అప్పర్ కేస్ పెట్టామనుకోండి, ఇది కేస్ సెన్సిటివ్ కదా, అప్పర్ కేస్ లెటర్స్ ని డిటెక్ట్ చేయదు అందుకు. ఓకే. సో ఇఫ్ సి డబల్ ఈక్వల్స్ టు ఏ అంటే ఒకవేళ సి గనక ఏ అయితే ఓవల్ కౌంట్ ఇంక్రీజ్ అవ్వు, ఓవల్ కౌంట్ ప్లస్ ప్లస్. ఓకే. లేదు ఎల్స్ ఇఫ్ లేదు, నా ఓవల్ కౌంట్ అనేది ఏ కాదు. సి డబల్ ఈక్వల్స్ టు ఈ. ఒకవేళ నా ఓవల్ ఏదైతే మన క్యారెక్టర్ ఉందో అది ఈ అయితే ఓవల్ కౌంట్ అనేది మళ్ళీ ప్లస్ ప్లస్ సి. అంటే అది ఓవలే కదా అందుకు. సో ఇది కాపీ చేసుకుని అన్ని చోట్ల పేస్ట్ చేద్దాం. ఏఈఐఓయు. ఐఓయు. ఇప్పుడు ఇక్కడ ఏమవుద్ది, ఓవల్ కౌంట్ అనేది 1 by 1 ఇంక్రిమెంట్ అవుద్ది కదా. సో ఇక్కడ చూడొచ్చు మనం, స్ట్రింగ్ ఫనీ అని ఇచ్చాము, లోవర్ కేస్ కన్వర్ట్ అయింది.
ఓవల్ కౌంట్ ని 0 కింద పెట్టాము. ఇక్కడ లూప్ లోపల ఇదంతా అవుద్ది 1 by 1. ఫస్ట్ ఇండెక్స్ 0 తో స్టార్ట్ అవుద్ది. దాని తర్వాత 1 అవుద్ది. ఇండెక్స్ 1 అంటే హెచ్, అలా 2 అవుద్ది ఏ, ఎన్, ఐ, అలా ఎక్కడి వరకు లెస్ దెన్ ఎస్ డాట్ లెంత్ అంటే 4 వరకు, ఫోర్త్ ఇండెక్స్ వరకు ఇక్కడ వరకు వెళ్తే చాలుగా మనకి ఐ వరకు వెళ్తే. అది దీని అర్థం. ఓకే, సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఓకే, ఓవల్ కౌంట్ ప్రింట్ చేయాలి కదా, సారీ. సిస్ అవుట్ ఏం ప్రింట్ చేయాలి? ఓవల్ కౌంట్ ని ప్రింట్ చేయాలి. సిస్ అవుట్ ఓవల్ కౌంట్. టూ ఓవల్స్. ఇక్కడ మనకి 2 ఓవల్స్ ఉన్నాయి. ఏవి? పిహెచ్ఏఎన్ఐ. పిహెచ్ఏఎన్ఐ అంటే ఏ ఉంది ఐ ఉంది అంటే 2 కదా ఓవల్సిన దాంట్లో కదా. సపోజ్ నేను కేయుఎంఏఆర్ అని పెట్టా, మళ్ళీ రన్ చేశా. 4 అంటే పిహెచ్ఏఎన్ఐకేయుఎంఏఆర్, 4 ఓవెల్స్. ఓకే, సో ఇది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఒక స్ట్రింగ్, సపోజ్ ఫణి కుమార్ అన్న స్ట్రింగ్ ఇస్తే దాన్ని రివర్స్ చేయడం. RAMUKINAPH, అది మనం స్ట్రింగ్ బఫర్ స్ట్రింగ్ బిల్డర్ వాడి చేయొచ్చు, బట్ లాజికల్ గా ఈ నార్మల్ స్ట్రింగ్ ని వాడి చేయాలి మనం లాజికల్ గా. ఓకే, సో ఇక్కడ మీకు అర్థమయ్యే ఉంటది. సో ఇప్పుడు మనకి కాన్సోనెంట్స్ కావాలి అంటే, కాన్సోనెంట్స్ అంటే ఏంటి? ఓవల్స్ కాకుండా ఏవైతే వేరే లెటర్స్ ఉన్నాయో అవన్నీ కాన్సోనెంట్స్ కింద వస్తాయి. సపోజ్ బి, సి, డి, అవన్నీ కాన్సోనెంట్స్ కింద వస్తాయి. సో కాన్సోనెంట్స్ అంటే ఇక్కడ మనకి సరిగ్గా చూసుకుంటే, ఒక్క నిమిషం, ఇప్పుడు ఇక్కడ మనకి పిహెచ్ఏఎన్ఐ కేయుఎంఏఆర్ 10 వర్డ్స్ ఉన్నాయి, సారీ 10 లెటర్స్ ఉన్నాయి కదా. ఇందులో మనకి ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి? 4 ఓవెల్స్ ఉన్నాయి, అవునా కదా. ఇందులో ఓవెల్స్ 4 ఉన్నాయి. ఇప్పుడు ఇందులోంచి కాన్సనెంట్స్ రావాలంటే ఏం చేయాలి? దీన్ని మైనస్ చేస్తే సరిపోద్దిగా. దీన్ని సబ్స్ట్రాక్షన్ చేస్తే సరిపోద్దిగా. మిగతా అన్ని కాన్సనెంట్స్ అన్ని వచ్చేస్తాయి. 6 కాన్సనెంట్స్. ఇవన్నీ ఓవెల్స్ పోతాయి. ఓవెల్స్ తో మనకు సంబంధం లేదు. ఓవెల్స్ పోతాయి. అప్పుడు 10 మైనస్ 4, టోటల్ లెటర్స్ 10. 4 పోతే మిగతా అన్ని ఇంకా కాన్సనెంట్స్ ఉండేది. అది ఇక్కడ రాద్దాం ఇప్పుడు. సో అంతా అయిపోయినాక మనకు ఓవల్ కౌంట్ మొత్తం వచ్చాకనే చెయ్యాలి ఇది కదా. సో ఇప్పుడు మన ఇంట్ కాన్సోనెంట్ కౌంట్, సపోజ్ ఏదో అలా రాస్తున్నా, కాన్సోనెంట్ కౌంట్ ఈక్వల్స్ టు ఏదైతే మన స్ట్రింగ్ ఎస్ డాట్ లెంత్, స్ట్రింగ్ ఎస్ డాట్ లెంత్ మైనస్ మన ఓవల్ కౌంట్. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? సిస్ అవుట్ కాన్సోనెంట్ కౌంట్. సో కొంచెం క్లారిటీ కోసం ఇక్కడ నేను ఓవెల్ కౌంట్ అని రాసుకుంటా. ఓవెల్ కౌంట్, ఇక్కడ కాన్సనెంట్ కౌంట్ అని రాసుకుంటా. కాన్సోనెంట్ కౌంట్. ఓకే, సో దీన్ని రన్ చేద్దాం మళ్ళీ. సో ఓవెల్ కౌంట్ 4, కాన్సోనెంట్ కౌంట్ 6. అర్థమైందా? సో ఏఈఐఓయు ఈ ఓవెల్స్ అనేవి మనకు 4 ఉన్నాయి, మిగతా అన్ని కాన్సోనెంట్స్ కాబట్టి అవి 6 ఉన్నాయి. మొత్తం కలిపితే 10 కదా.
లెటర్స్ అనేవి ఓవెల్ కాకుండా కాన్సనెంట్ కాకుండా ఉండవు కదా, ఏదో ఒకటి ఉంటుంది గ్యారంటీగా. సో మ్యాచ్ అయింది. ఓకే, సో మనం మన నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. అది ప్రాబ్లం 2.java. సో మన ప్రాబ్లం 2 వచ్చేసి చెప్పాను కదా, ఒక స్ట్రింగ్ ఇస్తాము, దాన్ని రివర్స్ చేయాలి. మెయిన్ మెథడ్ రాసుకున్నా. సో ఇక్కడ కూడా స్ట్రింగ్ రాసుకుంటా. స్ట్రింగ్ s ఈక్వల్స్ టు ఫనీ. ఓకే, సో ఫర్ లూప్ లో ఇప్పుడు సపోజ్ ఇందాక ఏం చేసా, ఫర్ లూప్ లో నేను 1 by 1 ఇక్కడ నుంచి ఇంక్రిమెంట్ చేసుకుంటా వచ్చా, అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేసుకుంటా వచ్చా. ఇప్పుడు నేను ఇక్కడ మనం రివర్స్ లో ప్రింట్ చేయాలి కాబట్టి ఫర్ లూప్ ని లాస్ట్ నుంచి ఫస్ట్ కు రాసుకుంటే అప్పుడు మ్యాచ్ అవుద్ది కదా లాజిక్ మనకి. సో ఫర్ ఇంట్ ఇండెక్స్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది, లాస్ట్ నుంచి స్టార్ట్ అవుద్ది. అంటే మన ఎస్ డాట్ ఏదైతే లెంత్ ఉందో ఆ లెంత్ -1. -1 ఎందుకు, మనకి ఎస్ డాట్ లెంత్ ఎంత వచ్చింది, 1 2 3 4 5. కానీ ఇండెక్సింగ్ ఎక్కడ వరకు ఉంది, 1 2 3 సారీ 0 1 2 3 4. ఐ లాస్ట్ ఇండెక్స్ మనకు 4, కానీ మనకి 5 ఐటమ్స్ ఉన్నాయి, అంటే సారీ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఎస్ డాట్ లెంత్ -1 4 కదా, 4 టైమ్స్ కౌంట్ అయితే సరిపోద్దిగా, ఇది 0 1 2 3 4 5 టైమ్స్ ఇటరేట్ అవుద్ది, నాకు చాలా ఇది. సో అది, సో ఇంట్ ఇండెక్స్ ఈక్వల్స్ టు ఎస్ డాట్ లెంత్ -1, అక్కడి నుంచి స్టార్ట్ అవ్వు. మన ఇండెక్స్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0, అంటే ఇండెక్స్ అనేది 0 వరకు వెళ్ళు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అంటే మళ్ళీ లెస్ దెన్ 0, ఏదో నెగిటివ్ నెంబర్స్ వరకు వెళ్ళకు. ఇండెక్సింగ్ ఉండదు కదా నెగిటివ్ నెంబర్స్. ఇండెక్స్ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0, అక్కడ వరకు వెళ్ళు, 0 లాస్ట్. ఓకే, ఐ అనేది మెల్లమెల్లగా సారీ ఇండెక్స్ అనేది మెల్లమెల్లగా డిక్రిమెంట్ అయ్యి, ఇండెక్సింగ్ అనేది మెల్లగా డిక్రిమెంట్ అవ్వు, డిక్రీజ్ అవుతా రా. ఇక్కడ సపోజ్ 4 3 2 1 0 అలా 5 టైమ్స్ ఇటరేట్ అవుతుంది. ఓకే, సో అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఇక్కడ మనము సిస్ అవుట్ ఎస్ డాట్ క్యారెట్ ఇండెక్స్. ఇక్కడ ఏమవుద్ది, ఇంటూ ఇండెక్స్ అనేది ఎస్ డాట్ లెంత్ -1, అంటే ఎస్ డాట్ లెంత్ ఎంత 5, 5 - 1 4, ఫోర్త్ ఇండెక్స్ ఐ, ఫస్ట్ ఐ ప్రింట్ అవుద్ది, ఎస్ డాట్ క్యారెట్ ఇండెక్స్ ఆఫ్ 4, ఫస్ట్ ఐ ప్రింట్ అవుద్ది. ఓకే, ఇక్కడ కామెంట్ చేసి చెప్తా కాస్త కొంచెం క్లారిటీ కోసం అంతే. ప్రింట్ ఎల్ అని వద్దు, ప్రింటే పెడతా, అంటే అన్ని సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతాయి కదా. ఐ, దాని తర్వాత మళ్ళీ లూప్ లోకి వెళ్ళిద్ది, ఐ డిక్రిమెంట్ అవ్వాలి కదా, సారీ ఇండెక్స్ అనేది డిక్రిమెంట్ అవ్వాలి కదా, 4 అనేది కాస్త 3 అయ్యిద్ది. థర్డ్ ఇండెక్స్ లో ఏముంది, ఎన్ ఉంది, అందుకే ఎన్ ప్రింట్ అవుద్ది. దాని తర్వాత మళ్ళీ డిక్రిమెంట్ అవుద్ది, ఏ ప్రింట్ అవుద్ది, మళ్ళీ డిక్రిమెంట్ అవుద్ది, హెచ్, హెచ్ ప్రింట్ అవుద్ది. దాని తర్వాత పి, పి ప్రింట్ అవుద్ది. పి అనేది ఇండెక్స్ 0 కదా, ఓకే ఇండెక్స్ 0 వరకు వచ్చాము, లూప్ ఆగిపోద్ది అంతే. సో దీన్ని కూడా రన్ చేసి చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇక్కడ చూడొచ్చు స్ట్రింగ్ అనేది రివర్స్ అయింది, రివర్స్ అయ్యి ప్రింట్ అయింది మనకి. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు సరిగ్గా, ఈ లాజిక్ అనేది అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ ఇండెక్సింగ్ అనేది స్టార్టింగ్ నుంచి ఇచ్చాం, అదే ఐ మీన్ ఎండింగ్ నుంచి ఇచ్చాం. దాని తర్వాత అలా వస్తా
ఇక్కడ నుంచి ఎండింగ్ నుంచి అలా స్టార్టింగ్ వరకు వస్తా డిక్రిమెంట్ చేసుకుంటా వచ్చాం. ఇప్పుడు అక్కడ ఏ ఎలిమెంట్ ఉందో అది ప్రింట్ చేసాం అంతే. ఓకే. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్యాలిండ్రోమ్ చెకింగ్. సో మనం ప్రాబ్లమ్ 3 అని పెట్టుకుందాం. ప్రాబ్లమ్ 3.java. సో ప్యాలిండ్రోమ్ అంటే ఏంటి? సపోజ్ ఒక వర్డ్ ఉంది, ఆ వర్డ్ ని స్ట్రైట్ గా నార్మల్ గా చదివినా అదే ఉండాలి, రివర్స్ గా చదివినా అదే ఉండాలి. సపోజ్ మేడం అనే వర్డ్ ఉంది, మేడం, MADAM. ఇప్పుడు దీన్ని ఇలా చదివినా ఒకటే, ఇలా చదివినా ఒకటే కదా. సో అదే మన ప్రాబ్లం. ఇప్పుడు ఇలా చదివిన ఒకటే ఉండాలి, ఇలా చదివిన ఒకటి ఉండాలి. అది ప్యాలిండ్రోమా కాదా అని మనకి ఇవ్వాలి. నాకు తెలిసి ఇది ఇక్కడే చేసేయచ్చు. సారీ, ఇక్కడే చేసేయచ్చు. అది ఇక్కడ మనం ఎలాగా రివర్స్ చేస్తాము, ఆ రివర్స్ చేసిన దాన్ని దీన్ని వెరిఫై చేసుకుందాం, అంతే కదా. సో ఇక్కడ ఒక చిన్న ఎడిటింగ్ చేయాలంతే. సో ఇక్కడ సారీ, ఇక్కడ స్ట్రింగ్ రివర్స్డ్ అని చెప్పి ఇలా ఖాళీగా వదిలేద్దాం. ఇలా ఖాళీగా వదిలేసాక ఇక్కడ మనము ప్రింట్ స్టేట్మెంట్ ని తీసేద్దాం. ఇది ఓకే, సారీ, ఈ ప్రింట్ స్టేట్మెంట్ తీసేసి REV ప్లస్ ఈక్వల్స్ టు మన ఇది, అంటే REV ఏదైతే ఉందో ఖాళీగా ఉందో ఇది 1 by 1 ని క్యారెక్టర్ ని ప్లస్ చేసుకుంటూ వెళ్తుంది. స్ట్రింగ్స్ లో ప్లస్ అంటే ఏముంటది, ఒకదానికోటి తగిలించుకుంటూ వెళ్తాం. P ని H ని కంబైన్ చేయాలి. సపోజ్ ఏమవుద్ది, PH అవుద్ది స్ట్రింగ్స్ లో కంబైన్, అంతే కదా. ఇది కూడా ఇంతే. ఇప్పుడు REV ప్లస్ ఈక్వల్స్ టు s.caret_index అంటే ఏమవుద్ది, REV స్టార్టింగ్ క్యారెట్ ఇండెక్స్, స్టార్టింగ్ P, స్టార్టింగ్ ఐతో స్టార్ట్ అవుద్ది కాబట్టి ఫస్ట్ I అనేది యాడ్ అవుద్ది. ఓకే, ఫస్ట్ I అనేది యాడ్ అవుద్ది ఇక్కడ REVలోకి. దాని తర్వాత మళ్ళీ వెళ్ళిద్ది, మైనస్ మైనస్ డిక్రిమెంట్ అవుద్ది కాబట్టి N అనేది యాడ్ అవుద్ది. అలాగా AHP అలాగ ఒక్కోటి యాడ్ అయ్యి ఇది INAPH అవుద్ది. సో ఇప్పుడు ఏంటి, ఈ స్ట్రింగ్ మనం ఏదైతే స్ట్రింగ్ చేసామో అది ఈక్వలా కాదా అని చూడాలి. ఈక్వల్ అయితే అది ప్యాలిండ్రోమ్. ఓకే. సో ఇఫ్ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ s డాట్ ఈక్వల్స్, ఎందుకంటే ఇది స్ట్రింగ్ కాబట్టి సెపరేట్ మెథడ్ వాడాలి. సపోజ్ సారీ, s డాట్ ఇప్పుడు s డాట్ ఈక్వల్స్ REV అయింది అనుకోండి. ఇప్పుడు ప్రింట్ సౌట్ ప్రింట్ out it's a palindrome. Else కాదు, else it's not a palindrome. It's not a palindrome. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఇట్స్ నాట్ ఎ palindrome. ఎందుకు, PHANI INAPH రెండు ఒకటి కాదు. సపోజ్ నేను మేడం అని పెడతా, రన్ చేస్తా, ఇట్స్ ఎ palindrome. ఎందుకు, దీన్ని ఇలా చదివినా ఒకటే కాబట్టి అది palindrome. ఓకే, దాని రివర్స్ దాని ఒరిజినల్ రెండు ఈక్వలే. సో అది palindrome. ఓకే.
సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జావాలో స్ట్రింగ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేసాం. స్ట్రింగ్ క్రియేషన్, ఇమ్యూటబిలిటీ, స్ట్రింగ్ పూల్ అండ్ ఇంపార్టెంట్ మెథడ్స్, స్ట్రింగ్ బిల్డర్, స్ట్రింగ్ బఫర్, కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసాం. ఇప్పుడు మీకు స్ట్రింగ్స్ ఎలా వర్క్ అవుతాయో కొంచెం క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. సో ఈ స్ట్రింగ్స్ డిఎస్ఏలో కూడా చాలా హెల్ప్ అవుతాయి. సో ఇవి తరోగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గురించి నేర్చుకుందాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్. జై హింద్.